పార్ట్ సంఖ్య 89. కొంచెం లోపలికి పెట్టు, ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడాను, ఇబ్బంది లోపలికి పెట్టు. పార్ట్ సంఖ్య 89 మరి ఒక నెంబర్ 87. యెహోవాను గానం చేసేదాము ఏకముగా. యెహోవాను గానము చేసేదాము ఏకముగా. Oh,
Thank you.
మన తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున నూతన సంవత్సర దినంలో మనకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ వందనములు. ఈ యొక్క మొదటి దినాన ఆదివారం పరిశుద్ధ దినాన మనం చేరవచ్చిన బట్టి వందనాలు. దేవుని యొక్క మందిరంలో మనం ఆరాధించడానికి వచ్చాము. దేవుని ఆరాధించే ముందు మనం దైవిక వాక్యం నుంచి కొన్ని వాక్యాలు చూసుకొని వాక్యానుసారంగా దేవుని ఆరాధిస్తే దేవునికి ఎంతో మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెప్తాడు. కాబట్టి కొన్ని వాక్యాలు చూస్తున్నాం. ఒకటవ దిన వృత్తాంతములు 29వ అధ్యాయము. 29వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు మార్చి చదువుతున్నాము. 1వ దిన వృత్తాంతము 29వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాల వరకు మార్చి చదువుతాం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంకు ఇలా సెలవిచ్చాడు. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేక పరాయణ బాలుడైన కట్టబడు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి కనుక ఈ పని బహు గొప్పది. చదవడం బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారమును వెండి పని వెండిని ఇతడిని ఒకటో దినాంతంలో 29వ అధ్యాయం పేజీ నెంబర్ 358 3వ వచనం చదువుతాను. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారము వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనపూర్వకంగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా? చాలా ఈ యొక్క వాక్యానికి ప్రకారంగా మేము ప్రారంభిస్తున్నాం. మా ప్రేమల మా తండ్రి జీవన మా రక్షక దేవపతి నీ దయ కనిపించుకున్న కృపా ఆదేశపట్టినవా నువ్వు సజ్జులకు పాడబడమై పొందుతున్నాను. దేవాన్ని ఆరాధించడానికి చేయవచ్చునగా నీ యొక్క వాక్యానుసారంగా తండ్రి మా పితరులు ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా మేము ఆరాధించడానికి సహాయం దయచేయమని కృప చూపించమని మా పూర్వ రక్షణ చేస్తున్నాం ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము. కీర్తనలు 44వ అధ్యాయం మొదటి నుంచి కీర్తనలు 44 మొదటి వచనము అందరూ కలుస్తారు. కీర్తనలు 44వ అధ్యాయం మొదటి వచనం. దేవా పూర్వకాలన మా పితరులు చేసిన వారి గురించి నేను చెవులారా వినేవాడు, మా పితరులు దాన్ని మాకు వివరించి. చాలు. ఇక్కడ మనము మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో చూసి పట్టాక ఇక్కడ రాజైన దావీదు యూదా గోత్రం నుంచి వచ్చామన్నమాట. ఆయన చిన్నతనం నుంచి దావీదుకు నమ్మకంగా ఉంది కాబట్టి ఆయన ఒంటరితనంలో కూడా దేవుని స్తుతించాడు. ఎలాగంటే
ఆయన కలిగిన బాధ కానీ ఏదైనా కానీ ఆయనకు మనపూర్వకంగా ఎవరు చెప్పు అంటే సజీవుల దేవునికే చెప్పమని పెట్టినాడు. ఆయన బాధ కష్టాలు ఆ బాధ ఆయన లేమిలో కలిగిలో ఏదైనా కానీ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయనను ఎంతోగానో హెచ్చిస్తూ ఆయనను గొర్రెల మేపడాల నుంచి తీసుకొని, అంటే వాళ్ళ కుటుంబంలో ఈయన కనిష్ఠుడు అన్నమాట. అటువంటి కనిష్టమైన వ్యక్తిని ఆయన ఎంతగా హెచ్చించాలంటే ఒక రాజుగా తీసుకొచ్చాడు. ఒక బలాఢ్యమైన యుద్ధ శౌరుడు అన్నమాట. రాజులో యుద్ధ పూర్వులు ఎవరంటే దావీదు అన్నమాట. దావీదు యుద్ధంలో చాలా నేర్పడి, ఆయన ఎదురుగా ఎవరైనా నిలవాలంటే ఓడిపోవాల్సింది ఎవరైనా. అదేంటంటే ఆ బలం అంటే ఏంటంటే దావీదుకు దేవుడు ఇచ్చాడు అన్నమాట. అటువంటి రాజు ఏం చేస్తున్నాడంటే, అంటే ఇక ముసలి ప్రాణులు ఉదాహరణ వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు రక్తం ఒలికించారు కాబట్టి నువ్వు మందిరానికి కావాల్సిన మందిరానికి కావాల్సిన అన్ని సమకూర్చు, అయితే కట్టాల్సిన నీ కుమారుడు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తనకు కలిగినంతలో, అంటే దేవుని మీద ఎంత ఆసక్తి అంటే దేవుడు మందిరం కట్టాలని ఈయనకు ఆలోచన వచ్చాడు కాబట్టి దేవుడు దానికి అంగీకరిస్తాడు. అప్పుడు ఇక్కడ ఏం రాయబడితే ఆయన ఏం చెప్తా అంటే 2వ వచనంలో, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కావలసిన బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్రను, గోమెదకు రాళ్లను, చిక్కుడు రాళ్లను, వింతైన వనము గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధుల రత్నమును, తెల్ల చలువరాయి విశేషంగా సంపాదిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆయన దావీదు అంటే పూర్వకాలంలో ఇశ్రాయేలు ప్రజలు గుడారంలోనే వాళ్ళు ఆ యొక్క మందిరానికి కూడుకుంటూ ఉన్నారన్నమాట. అంటే యాజకుడు గుడారంలో ఉంటారు. అయితే ఆయన రాజుగా చేసిన తర్వాత చాలా మందిని రాజు చేశాడు. అంటే దావీదు రాజు అయిన తర్వాత ఆయన తన యొక్క దేవుని మీద ఎంతో ఆసక్తితో, ఎంతో ప్రేమతో, నా యొక్క దేవుని మందిరము నాకు దేవుడు సీయోనులో పెద్ద కోటను ఇచ్చాడు, నన్ను రాజు చేశాడు, ఇంత గొప్ప రాజుకు నేను ఏమి ఇయ్యాలా నా యొక్క అని ఆయన మనసులో ఎంతో తపనబడి, నేను నా దేవునికి నా బిడ్డలు మందిరంలో ఉండాలా, అంటే ఇట గుడారంలో నివసించడానికి ఆయనకి ఇష్టం లేక ఒక పెద్ద మందిరం కట్టాలా, ఆ మందిరంలో ప్రతి ఒక్కరు, అంటే నేను నా యొక్క స్థితి ఏందో అటువంటి వాళ్ళందరూ మందిరం నుంచి దేవుడిని ఆరాధించాలని ఎంతో ఆశతో ఉన్నటువంటి ఆయన యుద్ధకాలంలో మొత్తం ఎంత అంతా సంపాదించి తీసుకొని తన మందిరానికి పలు విధమైన రత్నాలు, నానా విధమైన రత్నాలు, అంటే విలువైనటి, అంటే దేశంలో వారి భూమి మీద ఏదైతే విలువైందో ఆ విలువైనది దేవుడికి సమర్పించుకుంటూ వచ్చాడు. అంతేకాక ఆయన ఏమంటాడు మళ్ళీ, మరియు నా దేవుని మందిరం నాకు కలిగిన మక్కువ చేత ప్రతిష్టమైన మందిరానికి సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారు వెండి, అంటే వాళ్ళకు ఆ కాలంలో ఏది మనపూర్వకంగా తోచిందో వాళ్ళకు సమర్పించుకుంటూ వచ్చారు. అలాగే తనకు ఏం చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కూడా చూడండి 5వ వచనంలో ఈ ప్రతిష్ఠితముగా మన పూర్వకముగా ఇచ్చు వారు ఎవరైనా అక్కడ ఏమంటారంటే వాళ్ళు కూడా చెప్తాను, అయ్యా నాకు కలిగిలో నాకేమి ఇచ్చాడో దేవుడు, నాకు నా యొక్క జీవిత యాత్ర నాకు ఏమేమిందో అది నేను ఇచ్చుకుంటూ వచ్చాను. మీరేమైనా ఇచ్చారా? ప్రతిష్ఠితమైనది, అంటే విలువైన దినముగా మనకి ఈ దినం అన్నమాట. కాబట్టి ఇక్కడ పూర్వకాలంలో మన పితరులు కూడా ఏమేమి వాళ్ళకు తగినట్టు ఏమేమి ఇచ్చారు అని కొన్ని వాక్యాలు చూసుకున్నాం. రండి, ఆది కాండము 4వ అధ్యాయము 3వ వచనం 4 ఇస్తామండి. ఆది కాండము 4వ అధ్యాయము కొంతకాలమైన తర్వాత, అది కాదు, ఆది కాండము 4వ అధ్యాయము 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయీను పొలములో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబెలు కూడా తన మందలో పొదుచూరుగా పుట్టిన వాటిలో పొగిన వాటిని కొన్ని తెచ్చాను. ఇక్కడ ఆదాము కుమారుడైన కయీను, హేబెలు అన్నమాట. ఇక్కడ హేబెలు తనకు పశువుల కాపరి అన్నమాట. ఆ యొక్క పశువుల కాపరిలో ఏదైతే విలువైనది, ఏదైతే శ్రేష్టమైనది ఆయన కూడా తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి దానికి బలిగా అర్పించాడు. అంటే మొట్టమొదటిగా సంతానంలో కుమారుడుగా పుట్టిన వాళ్ళు హేబెలు తనకు కలిగినది శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది తనకు వాళ్ళు అర్పించుకుంటూ వచ్చాడు. అది హేబెలు తను ఇచ్చిన అర్పణ బట్టి దేవుడు దాన్ని అంగీకరించాడు అన్నమాట. ఇదొకటి. అలాగే ఆది కాండం 8వ అధ్యాయము, ఆది కాండం 8వ అధ్యాయము 20 ఆది కాండం 8వ అధ్యాయం 20.
అప్పుడు ఆ, నోహావు యెహోవాకు బలిపీఠము కట్టి ఆ, పవిత్ర పశువులన్నిటిలోను ఆ. పవిత్ర పక్షులన్నిటిలోను ఆ. కొన్ని తీసుకొని ఆ. ఆ పీఠము మీద దహన బలి అర్పించను. చాలు. ఇక్కడ నోవాహు చూస్తే ఆ కాలంలో నోవాహు ఎంతో దేవునికి ఇష్టమైన వ్యక్తి అన్నమాట. అంటే ఆ కాలంలో చాలా ఎన్నో త్రోసివేసినారు. అయ్యా ఈ కాలంలో దేవుడు అంటున్నారు, నువ్వు వర్షం వస్తుంది అంటున్నావు, ఇది అంటారు, ఇక్కడ తాగడానికి నీళ్ళు లేకే ఇబ్బంది పడుతున్నావు, చూస్తున్నావు కదండి. కానీ దేవుని యొక్క విశ్వాసం నుంచి నమ్మకం వచ్చిన దాన్ని బట్టి ఆయన గొప్ప వింతగా గొప్ప అద్భుతకాలను చూశాడు. అప్పుడు చూసినప్పుడు ఆయన యొక్క ఓడలోంచి వాళ్ళందరినీ సురక్షితంగా కాపాడి తర్వాత వాళ్ళు బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే పక్షులలో ప్రతి శ్రేష్టమైనది వాటిని ఏదైతే తీసుకొచ్చి దేవునికి ఒక అర్పణగా, అంటే ఆ కాలంలో బలిని దేవునికి శ్రేష్టమైనదిగా అర్పించాడు. అంటే బలి అనేది ప్రాణార్పణతో కూడిన అనమాట. ఆ ప్రాణార్పణ అలాగే ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనంలో అండి. ఆదికాండం 9. ఆ ధనస్సు మేఘములో నుండును, నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త చెరువులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య సంబంధాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చిన అర్థం బట్టి ప్రాణంతో ఏదే కానీ నేను తీయను, ఒక నిబంధనను చేసుకున్నాడు. కాబట్టి మనము నశించిపోయేవాళ్ళం, నశించిపోకుండా దేవుడు మనం ఎంతో కాపాడు. కాబట్టి మనం దేవుడు ఒక నిబంధనను మనకి ఇచ్చాడు. ఆదికాండం 20వ అధ్యాయము, ఆదికాండం 20వ అధ్యాయము 12, 13, 14. అంతేకాక ఆమె నా చెల్లెలమ్మ ఆదికాండము 22, క్షమించండి, ఆదికాండం 22, 12. ఆ చిన్నవాడి మీద చేయి వేయకము, అతను నేనేమి చేయకము, నేను నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుక చేయలేదు కనుక నీవు దేవుడికి భయపడమని ద్వారా నాకు కనపడిందని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా మొదలో కొమ్మలు తగులుకొని పొట్టేలు వెనుక తనకు కనపడను. అబ్రహాము వెళ్ళి పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి బలిగా అర్పించాడు. అబ్రహాము ఆ చెవికి యెహోవా అని పేరు పెట్టింది. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనమని నేటి వరకు చెప్పబడు. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో ఇక అబ్రహాము గురించి ఆలోచిస్తే అబ్రహాము కుమారుని సంతానం లేకుండా, అయితే ఆయన ఏం లేకుండా దేవుని విశ్వాసం ఉంచాడు. అబ్రహాము సెలవిచ్చాడు, అయ్యా నీకు కుమారులు కదా, నేను నీకు ప్రమాణం చేసి వాగ్దానం ఇస్తున్నాను, నీకు యొక్క సంతానము ఆకాశంలోని నక్షత్రం వల్లే అవుతారు, ఈశ్వరుని అంత జనం నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మొట్టమొదటిగా ఆయనకు కుమారుని ఇస్తాను. అయితే కుమారుని ఇచ్చిన తర్వాత అబ్రహాము మీద ఎంత విశ్వాసం ఉండాలి అని నేను తెలుసుకోవడానికి ఆయన ఏమంటే, అయ్యా నాకు ఒక బలిగా అని చెప్పేసి నీ కుమారుని బలిగా ఇవ్వమంటాడు. అయితే ఆయన ఏమంటాడంటే దేవుని ఎంతో విశ్వాసం నమ్మకంతో ఉంటే ఎవరికి చెప్పకుండా ఆ యొక్క పర్వతం మీద వెళ్ళేసి దేవునికి కుమారునికి బలి అర్పిస్తాడు. అంటే హృదయపూర్వకంగా చేస్తాడు. అయితే దేవుడు ఏమంటే ప్రమాణం ఇచ్చాడు. మనం ఇంతలో చదువుకున్న వాటిలో ప్రాణం సంబంధించిన దానిలో వచ్చి దేవుడిని ఒక ప్రమాణం చేశాడు. కాబట్టి అబ్రాహాము, అయ్యా నువ్వు నీ సొంత కుమారుడు కూడా వీడానికి నువ్వు వెళ్తాలి కాబట్టి చాలు, నువ్వు అన్ని విషయాల్లో నాకు నమ్మకం ఉన్నా కాబట్టి నువ్వు వాటి కుమారు బదులు ఒక వస్తువును బలి అని ఇక్కడ చెప్తా ఉంటాయి ఈ యొక్క వాక్యంలో. కాబట్టి వాళ్ళు ఆ కాలంలో పితరులు వాళ్ళు తగినట్టుగా వాళ్ళ యొక్క మనపూర్వకంగా వాళ్ళ యొక్క అర్పణను అర్పిస్తూ దేవుని మహిమపరుస్తూ వచ్చారు. అలాగే మనం కూడా దేవుని ఎలా అర్పించాలంటే ఈ భూలోకంలో మనం దేవుని సృష్టించినప్పుడు చూడండి, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 13వ వచనం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 13వ వచనం. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణను తెచ్చినప్పుడు అలాగనే చేయవాలి. ఇక్కడ దేశంలో పుట్టిన వారందరూ అంటే ఆయన ద్వారా నుంచి సంతానంగా ఎవరైతే వచ్చారో, అంటే మన పితరుల ద్వారా నుంచి మన కీర్తన 44 దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణను అర్పించాలన్నమాట. అంటే కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నమాట. ఆ యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లించిన వాటి దేవుడు మన పట్ల చేసిన మేలు బట్టి ఆయన ఎంతో ఆనంద సంతోషించబడి ఉంటాడు. చూడండి అలా ఏ విధంగా మనం దేవునికి అర్పించండి. సంఖ్యాకాండం 18:29. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 29వ వచనం. సంఖ్యాకాండం 18:29.
18వ అధ్యాయం మీకు ఇయ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణను అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. ఇక్కడ ప్రతిష్టమైనది ప్రశస్తమైనది అన్నమాట. ప్రశస్తమైనది దానికి అంటే విలువైన దానికి మించింది ఇంకా వేరేది ఉండదు. కాబట్టి దావీదు ఏం చెప్పండి, విలువైన రాళ్ళు రత్నవర్ణమును బంగారం వెండి ఇతరుని ఇవన్నీ ఏ విధంగా ఇచ్చారు. అబ్రాహాము అంటే తన సొంత కుమారుని ఇచ్చాడు. సొంత కుమారుని ఎవరైనా బలి అర్పించంటే ఎవరు ఒప్పుకోలేదు. అంటే దేవుడు మన పితరులతో వాళ్ళతో కూడా అంటే మనకు ముందుగా నడిచడానికి కీర్తన 44 ఏంటి అంటే మన పితరులు మనకి ఏది ఇచ్చారో అంటే మన పితరుడు అంటే అబ్రాహాము నోహ వీళ్ళంతా మన పితరుడు. వాళ్ళు మనకి ఏ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా దేవునికి ప్రశస్తమైనది అన్నమాట. కుమారుడు ఇయడానికి కూడా ప్రశస్తమైంది. దావీదు వెండి బంగారం ఏదైతే సంపాదించాడో తన సొంతది ఏ విధంగా ఇచ్చాడు. నోవాహు బయట రాగానే అంటే ఏదైతే తనతో పాటు కోడలు వాటికి ప్రశస్తమైన ఏదైతే ఇచ్చాడో అవన్నీ వాళ్ళు దేవుని ప్రశస్తంగా అర్పించడానికి వాళ్ళు పూనుకున్నాడు. అంటే వాళ్ళు దానికి ఇష్టపడారు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 8వ వచనం అండి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇక్కడ ఏంటంటే వ్రత దినము అంటే ప్రశస్తమైన దినము. దీనికి మాత్రమే కేటాయించబడింది. అంటే ఇక వేరే దానికి ఏమి ఉండదు. ఏకాగ్రత అంటే దీనికోసం అంటే ఇప్పుడు మనం ఏదైనా ఉద్యోగం తీసుకున్నా కానీ ఎక్కడైనా కానీ మనకు వారంలో ప్రతిరోజు మనకు ఎక్కడైనా ఉద్యోగాన్ని పనిచేసేవాళ్ళని ఎక్కడ ఉంచారు. ఒక రోజు అంటే సెలవు ఇస్తారు. అది ఏంటంటే సెలవు దినంగా అంటే నువ్వు సెలవు తీసుకోవడం. ఇప్పుడు ఆదివారం అంటే మనకు దేవుని నమ్ముకున్న బిడ్డలందరికీ ఒక మంచి శుభమైన ఆరాధించే సమయం అన్నమాట. మనకు వేరే పనులు ఏం పెట్టుకోకూడదు అన్నమాట. ఇక్కడ ఏమంటే బైబిల్లోనే రాయదు వ్రత దినముగా ఉంది, ప్రశస్తమైన దినముగా ఉంది. కాబట్టి అది ఆయనకు మాత్రమే చల్లాలి. ఇంకా మనం వేరే పనులు చేయడానికి లేదు. మిగతా సోమవారం నుంచి శనివారం మనం ఎన్ని పనులు చేసినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, అన్ని విధాలు కాపాడుతాడు. ఈ దినాన్ని మాత్రమే దేవునికి మనము ప్రశస్తమైనదిగా వ్రతమైనదిగా ఆ దేవునికి మనము స్తుతించి చెల్లించాలిగా బద్దులమైన. కాబట్టి ఈ పాత నిబంధనలో 3 రకాల భక్తులు 4 రకాల భక్తులు మనం చూసాము. క్రొత్త నిబంధనలో లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము చూడండి. ఇక్కడ మొదటి 2వ చదవండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తేదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండగా గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూపించుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఇక్కడ ఈ యొక్క లూకా రాసిన సువార్తలో ఈ అధ్యాయం అంటే పొట్టి జక్కయ్య అంటే జక్కయ్య అని పేరు, మారుపిల్లగా జక్కయ్య. ఆయన ధనవంతుడు అనమాట, చాలా పొట్టిగా ఉంటాడు. ఆయన వృత్తి ఏంటంటే ఇవి సుంకపు దారుడు, అంటే ఆ కాలంలో సుంకపు దారుడు అంటారు. ఈ కాలం అయితే పన్ను ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట ఈయన అనమాట. సో ఈయన ఏంటంటే ఆయన వృత్తిపరంగా చేస్తున్నాడు. కానీ యేసు గురించి తెలుసుకున్నాడు. ఈయన సర్వలోక రక్షకుడు, మనకు పాపం గురించి తెలుసుకున్నాడు. అయితే చాలా దినాల నుంచి రాలేదు. కానీ ఒక దినం వచ్చింది. ఆ దినాన ఆయన యేసు ప్రభు ఎరుక పట్టణం ప్రవేశిస్తుండగా ఆయన తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన సుఖపుత్రుడు కాబట్టి పలు చోట్ల తిరుగుతూ ఉంటాడు, అందరితో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి తెలుసుకున్నాడు. అయితే అలాగైనా నేను యేసు ప్రభుని చూడాలని మనసులో ఆయనకి ఎంతో ఆసక్తి ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళడానికి బయలుదేరాడు. అయితే ఆయన ఒక సందర్భంలో వచ్చేప్పటికి ఆయన చూడలేక చెట్టు ఎక్కి చూస్తాను అనమాట. ఎందుకంటే చాలా పుట్టివాడు కాబట్టి ఆ జనంలో ఆయన తోసివేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన చూస్తాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన హృదయంలో జరిగిన విశ్వాసం బట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన అంటాడు. చూడండి ఈ యొక్క వచనంలో 6వ వచనంలో 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు
కన్నులెత్తి చూచి వెక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయు వెళ్ళని చాలా సనుకొని. ఇక్కడ ఏమంటే ఆయన జగ్గయ్య చూసి వెంటనే, అయ్యా జగ్గయ్య నీ మనసులో నేను ఎరుగును కాబట్టి నువ్వు తొందరగా రా, దిగిరా, నేను నీతో బస్ చేయాల్సిన అని చెప్తాడట. అయితే అక్కడ జీవిత ప్రజలు అంటే ఈయన యొక్క జీవితం యొక్క సాక్ష్యం ఏ విధంగా అంటే ఒక పాపిగా చెప్తారట. అంటే ఈయన మోసగాడు, దేవుడు గవర్నమెంట్ ట్యాక్స్ ఒక రకంగా చెప్తాడు, మన దగ్గర ఒక రకంగా తీసుకుంటాడు అనే ఒక పేరు ఉంది. కానీ పేరునే కానీ ఆయన మనసులో ఏదైతే కారణం కలిగిందో, అంటే నేను యేసుప్రభువును చూడాలా, యేసుప్రభువు గొప్ప దేవుడు మనకి ఏందో ఆయన హృదయం తెలుసుకున్నాడు కాబట్టి ఆయన పిలుస్తాడు అనమాట. పిలిచినప్పుడు ఆయన ఏమంటాడంటే చూడండి 9వ వచనంలో 9. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఏంటంటే పాపులమే, మనం కూడా గుర్తు తెలియని వాళ్ళు, గుర్తు తెలియని వాళ్ళు అంటే మనకు ఏదంటే ఇక సత్యమైన వాక్యం తెలియదు. మనం కూడా దేవుడు ఎవరైతే మనను ప్రేమించేవాడు లేకుంటే కాబట్టి మన జీవిత బ్రతుకు ఎలా ఉందంటే 11వ వచనంలో చూడండి, ఆ 10వ వచనంలో మనము నశించిపోయేవాళ్ళు, నశించి నరకానికి పోయేవాళ్ళు. నశించి నరకానికి పోయేవాళ్ళు అంటే మనకు మార్గం తెలియక మన యొక్క బాధ ఆవేదనను ఎవరు గుర్తిరక ఉండేవాళ్ళు. కాబట్టి మనకు మార్గం చెప్పేవాళ్ళు లేదు. కాబట్టి అటువంటి మార్గంలో మనం నుంచి మనం విడిపించడానికి నశించిపోయే వాళ్ళు వేరే ప్రొవైడ్ యేసుక్రీస్తు వారు మనకి ఈ లోకానికి వచ్చి ఆ యొక్క శిలువ మరణం ప్రాణం అర్పించాడు. ఆయన అర్పించిన దాన్ని బట్టి మనము ఆయనకు స్తుతి చెల్లించబద్దులై ఉన్నాం. చూడండి ఇక్కడ యోబు గ్రంథము 20 ఏమంటే నరులు చనిపోతారు, వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలియక అన్నారు, అంటే కదలనే స్థితిలో ఉన్నారు. కాబట్టి మనం ఈ లోకంలో మనం గుర్తిరిగిలో నేను అంటే సత్యమైన వాక్యం మనం తెలియని బట్టి దేవుడు మనము సత్యమైన మార్గం నశించడానికి దేవుడు అంటాడు. అంటే జగ్గయ్య హృదయంలో కాలం బట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన హృదయాన్ని తెరచాడు. తెరచిన దాన్ని బట్టి ఆయన రక్షణ మారు మనసు అనేది గుర్తిరిగాడు. ఆయన హృదయం చేర్చుకున్నాడు బట్టి ఆయన యొక్క విశ్వాసం చూడండి ఎలా ఉందో. అదే లూకా 19వ అధ్యాయం ఆయన యొక్క సాక్ష్యం ఏ విధంగా చూడండి. లూకా సువార్త 1కి 4 రకాలుగా నేను ఇచ్చేస్తాను అని చెప్తాను అన్నమాట. లూకా రాష్ట్రంలోనే ఆయన ఏం చేస్తుంటే 2కు 4, 4, 5 ఎవరికైతే అన్యాయం తీసుకున్నామో వాళ్ళకి నేను తిరిగి ఇక్కడ చూడండి ఆయన ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడు అంటే అన్యాయం అనేది ఎరిగినాడు, పాపం పాపి అన్యాయం ఎరిగినాడు కాబట్టి ఆయనకు రక్షణ మారు మనసు అనేది తిరిగించాలి. కాబట్టి మనం కూడా మనలో మన పశ్చాత్తాపం పొందిన కాబట్టి మనం రక్షణ మారు మనసు పొందాం. ఆయన యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే సత్యమంతో కూడినమాట. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే చూడండి యోహాను 1:1 చదవండి. యోహాను 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యము శక్తి ఎలా పనిచేస్తుంది అంటే మనకు కంటికి ఎలా కనిపిస్తుంది చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆదియందు దేవుడు 1:1-2 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను.
దేవుని యొక్క మాట వాక్యమే సత్యమే, సత్యమే వాక్యం కాబట్టి ఆయన వాక్యం కాబట్టి ఆయన నోటి ద్వారా మనం ఇప్పుడు చూస్తున్నాం పగలు వెలుగు రాత్రి చీకటి అవన్నీ ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క మాట చేత ఏర్పడినాయి అన్నమాట. ఆయన మాట చేతనే ఇవన్నీ ఏర్పడినాయి కాబట్టి ఆయన యొక్క మాట రక్షణ అనేది ఎలా దొరుకుతుందంటే లూకా రాసిన వార్త ఇటువంటి యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన సువార్త యోహాను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ప్రవక్తవని గ్రహించుచున్నాను. చాలా ఇక్కడ ఏమంటే ఒక స్త్రీ ఉంది, ఆయన యొక్క జీవితాన్ని దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా ఆమె యొక్క పరిస్థితి చెప్తుంటే ఆమె చెప్తుంది, అయ్యా నా యొక్క పరిస్థితి ఇది, నా యొక్క జీవితం ఈ విధంగా ఉంది అమ్మా అంటే ఆమె చెప్తున్నాడు, అమ్మా నీ పరిస్థితి అంతా నువ్వు చెప్పినంత నిజమే, నువ్వు చెప్పింది నిజమే చెప్పినావు అని చెప్పినప్పుడు ఆమె ఏమంటే యేసు ప్రభుత్వం మాట్లాడిన దాన్ని బట్టి ఆమె ఏమంటే అయ్యా నువ్వు ప్రవర్తనని గ్రహిస్తున్నాను అంటే యేసు ప్రభుత్వం మనము ఆయన మాట విన్నా, ఆయన వాక్యాన్ని గైకున్నా, ఆయన మాటగా మన హృదయం వింటే మనం ఆయన సత్యమైన వాక్యం బట్టి మనం రక్షణ మారుమోసుకుందాం. చేరవచ్చిన మనమందరం కూడా ఆయన యొక్క మాటను వినిన దాన్ని బట్టి మనం రక్షణ మారుమోసుకుందాం. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాసులు చెల్లించాలి. కృతజ్ఞతాసులు ఎలా చెల్లించాలంటే పూర్వకాలంలో అందరం మనము దేవుని యొక్క గుడాలో ప్రవేశించడానికి ఒక యాజకుడు మాత్రం వెళ్ళి మన కొరకై ఆయన ప్రతిష్టమైనది అర్పించి మన కుటుంబం తరఫున ఒక్కొక్క మనిషి తరఫున ఆ యాజకుడికి సమర్పిస్తాడు దేవునికి. అలాగే దేవుడు ఏమంటాడంటే చూడండి ఇక్కడ 20 వచనంలోనే అదే 4వ అధ్యాయం 20 యోహాను 4:20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తున్నారని ఆయనతో అనగా యేసు ఆమెకు అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం మందు ఈ పర్వతం మీద యెరూషలేములో మీరు ఆరాధింపరు, నా మాట నమ్ము. చూడండి ఆయన ఏమంటే అమ్మ ఒక కాలం వస్తుంది, అది ఏ కాలం అంటే 2025 సంవత్సరంలో యెరూషలేం ప్రార్థన మందిరంలో మనం చేరొచ్చినప్పుడు అది అన్నమాట ఆ కాలం అప్పుడు చెప్పాడు ఒక కాలం వస్తామా అప్పుడు మీరు ఏం చేస్తారంటే యెరూషలేంలో కానీ ఈ పర్వతం మీదనో యెరూషలేంలో మీరు ఆరాధించవలసిన అవసరం లేదు. దేవుని మాట వాక్యం ఏమంటే దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే వారు మాత్రమే దేవునికి కావాలా ఆ కాలం అన్నమాట. కాబట్టి ఆయన ఏమంటారంటే మీరు ఆరాధించవలసిన సమయం ఏంటంటే మీరు చూడండి ఇక్కడ 23వ చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది. ఆరాధించువారు అట్టివారే కావాలని తన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. అంటే పూర్వకాలంలో మనము దేవునికి ఆరాధించడానికి లేదన్నమాట. ఈ లోకంలో చాలా మంది మనుషులు ఉంటారు, అందరూ పలు రకాలమైన మనుషులు ఉంటారు, పలు రకాలమైన మనిషి యొక్క స్వభావం కలిగి ఉంటారు. కొందరు దాన్ని గుర్తెరగకపోతే దేవుడు అంటే కొందరు గుర్తెరుగుతారు అనమాట. అయితే కొందరు అంటే మంచి స్వభావం ఉంటుంది, నాకు ఎవరైనా మేలు చేస్తే నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలా అనే స్వభావం కంపల్సరీ అందరికి ఉంటారు. అలాగే దేవుడిని దృష్టి పెట్టేవాళ్ళు ఉంటారంటే దేవుడి కోసం నేను ఏదో ఒకటి చేయాలా, దేవుని మాట వినాలా అని కంపల్సరీ అవుతారు. అంటే ఈ గ్రామంలో సుమారుగా ఒక 50,000 మంది ఉన్నారు. ఈ 50,000 మంది వచ్చారు, మా మాట 15 మంది వచ్చారు. అది స్వభావం. కాబట్టి దేవుని మనం స్తుతించడానికి దేవుడు వచ్చామంటే దేవుడు ఎంతో సంతోషంగా తగ్గ ఉంటాడు. కాబట్టి వాళ్ళ కోసమే ఎవరైతే నన్ను గుర్తెరగారో వాళ్ళ కోసమే నేను యెరూషలేం కాదు, నేను మీ మధ్యకే తీసుకొచ్చాను. యెరూషలేంను ఆరాధించేదే కాదు అన్నమాట, ప్రతి చోట ఆరాధించాలా. నా యొక్క మాట విన్న వాళ్ళందరూ రక్షణ మార్పు పొందాలా. పలానా అధికారులకి పలానా దేశంలోకి నేను ఇవ్వలేదు, ప్రతి చోట ఆరాధించాలి. కాబట్టి ఈ యొక్క గ్రామంలో ప్రాంతంలో యెరూషలేం ప్రార్థన మందిరం దేవుని యొక్క చిత్తానుసారంగా ఏర్పరచింది. కాబట్టి ఆయన ఆరాధించడానికి కొద్దిమంది అయినా శేషం చాలు, నన్ను ఆరాధించే వాళ్ళు నా బిడ్డలు ఉన్నారు అని దేవుడు పరిచే విధంగా ఉంటాడు. ఆయన ఆత్మతో సత్యంతో ఎలా అంటే కీర్తనలు మనము 51వ అధ్యాయం కీర్తనలు 51 కీర్తనలు ఈ 10వ వచనం చూడండి. నీవు బలిని కోరువాడు కావు, కోరుని ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. చాలా విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలు. పూర్వకాలంలో బలులు అర్పించేవారు. అయితే దేవుడు ఏమంటే
ఆ బలిని తీసేసి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో, ఆత్మ అంటే అండి సత్యం అంటే అండి, ఆత్మ అంటే ఆది కాండము, మీకు అర్థమైంది చెప్తాం అనుకున్నాం, ట్రై చేస్తున్న ఆది కాండము 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఇది ఆత్మ అన్నమాట. దేవుడు మట్టితో తయారు చేసిన తర్వాత ఆయన మనిషిని మట్టి బొమ్మలు వచ్చి ఆ నాసికలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ. ఇప్పుడు మనం పీల్చుకునే గాలి ఏంటంటే బయట పీల్చుకునే గాలి కాదు, మొదట మనకు గాలి దేవుని ద్వారా మనకు వచ్చింది అనమాట. అంటే నా తల్లి గర్భం నుంచి నేను ఆ యొక్క జీవాన్ని అంటే ఆ ప్రాణానికి ఆయుష్ను పుట్టుకొని జన్మించాను. అంటే నా తల్లి ద్వారా తల్లి ద్వారా అట్లాగా మానవ కోటికి ఆదం అవ్వాలి అనమాట. వాళ్ళ ద్వారా నరుడు జీవాత్మ అనడానికి ఇది ఒక సాదృశ్యం అనమాట. అంటే చెట్టు ముంద కాయ ముంద అనడానికి ఇది అనమాట. కాబట్టి ఈ యొక్క జీవముతో ఆత్మ, ఈ ఆత్మ ప్రాణ దేహములు దేవుడు కోరుకుంటాడు. ఆ కాలం ఏంది, ఎవరు అర్పించడానికి ఒకరే ప్రధాన యాజకుల ద్వారా వెళ్తున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే నీకు ఏదైతే ఇచ్చానో ఈ లోకంలో విలువైనది శ్రేష్టమైన జీవితం ఏంటంటే మనిషి యొక్క జీవితం. ఎందుకంటే ఆయనకి మనుషుడు తనకి తను తెలుసుకుంటాడు, సరి చేసుకుంటాడు, వెళ్తాడు, ప్రాణం కూడా ఉంది అన్నమాట. కాబట్టి దాని ద్వారా నుంచి నేను మహిమ పొందాలని దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట, ప్రమాణాలు చేసినమాట. కాబట్టి మనం నశించిపోకుండా ఏవైతే నోవాహు కాలంలో ఆ యొక్క బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా నరులను నశింపచేయను, ప్రాణంతో ఏం చేయను అని చెప్పినాడు, వాళ్ళ ద్వారా నుంచి నేను ఇట్లా పొందాలని యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ యొక్క రక్షణ ఇచ్చాడు. కాబట్టి మనం అర్పించేది శ్రేష్టమైనది. ఆ కాలంలో వాళ్ళైతే శ్రేష్టమైనది కుమారుని ఇచ్చారు, విలువైన బంగారం కానీ ఇచ్చారు, విలువైన పక్షులను ఏదైతే ఇచ్చారో మనకు విలువైనది అంటే మన హృదయమే అన్నమాట. హృదయం ఎలా ఉందంటే మత్తయి రాసిన వార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన వార్త 8వ చదవండి. మత్తయి రాసిన వార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి ఉంటే దేవుని మనం చూడగలం, హృదయ శుద్ధి ఉంటే దేవుని ఆరాధించగలం, హృదయ శుద్ధి ఉంటే దేవుని మందిరానికి వచ్చి దేవాలను చేసిన మేలుని బట్టి నా మనసారా, అంటే హృదయం లేక పాడేది మనుషులకి ఈ లోకం జీవించడానికి చాలా కష్టమైనది. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తే దేవుడు అదే కోరుకుంటాడు, ఆత్మతో సత్యంతో. ఆత్మతో సత్యం అంటే హృదయపూర్వకంగా వచ్చేది ఆత్మతో సత్యంతో. కాబట్టి దేవుడు ఒక బలిని వదిలిపెట్టి కోరట్లే, నీ హృదయపూర్వక దేవుడు నీకు గతంలో ఏం చేసినాడు, గత సంవత్సరంలో ఏం చేసినాడు, నీకు ఇచ్చిన వాగ్దానం ఉంది, నువ్వు రక్షణ పొందినప్పుడు నీ కృతజ్ఞత ఏం చేసినాడు, దాని ప్రకారం మనం దేవుని ఉద్యమాన్ని దేవుని స్థుతిస్తే దేవుడు అదే అంగీకరించి దేవుడు దాని ద్వారా ఆయన ఎంతో సంతోషంగా. కాబట్టి ఈ 2-3 వాక్యాలతోనే దేవుడు మనం హృదయపూర్వకంగా రక్షణ మార్గంలో దేవుని ఆరాధిద్దాము. రండి, ఒక చిన్న పాట పాడుతున్నాము. సంఖ్య పాట సంఖ్య 175. మొదటి మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన సేవ, ఎంతో నమ్మదగిన సేవ.
సండే స్కూల్ లేదు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకంలో ఉన్న మా తండ్రి, నాయన నేను ముందుగా పాపిని ఒప్పుకుంటున్నాను తండ్రి. ప్రభువా నా యొక్క పాపముల కొరకు శాపముల కొరకు తండ్రి, ప్రభువా నిజంగా నాయన నా కొరకు ఆ యొక్క కలవరి శిలువలో తండ్రి, నా యొక్క పాపముల శాపముల కొరకు తండ్రి, నీ యొక్క శిలువ రక్తము ద్వారా ప్రభువా నాయన మమ్మల్ని నాయన ముక్తులుగా నాయన ధన్యులుగా చేసిన విధానం బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన తండ్రి ప్రభువా మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నావు తండ్రి. ప్రభువా నిజంగా నాయన మేము మట్టివారం తండ్రి, పనికిరాని మనుషులం నాయన నాయన పనికిరానటువంటి మమ్మల్ని ప్రభువా మీరు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. నాయన మీరు 6 దినములు కష్టపడి 7వ దినమున మీ దేవుడైన యెహోవాకు నాయన మీ యొక్క మందిరములో గడుపుట ఎంతో మేలు తండ్రి. ప్రభువా నిజంగా తండ్రి ఈ యొక్క 7వ దినమున అది ప్రభువా నిజంగా మీ యొక్క వ్రత దినం అంటున్నావు. ఈ యొక్క దినమున ప్రభువా మా జీవనానికి సంబంధించిన ఏ పని కూడా చేయొద్దని ప్రభువా ఈ యొక్క నిబంధనలో మాట్లాడిన విధానం బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభువా నిజంగా నాయన మేము పనికిరానటువంటి మమ్మల్ని ప్రభువా మేము కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేక తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడవు తండ్రి. ప్రభువా నిజంగా నాయన మాలో కూడా నాయన మమ్మల్ని ప్రభువా మీరు మట్టితో ఏర్పాటు చేసి మా యొక్క శరీరంలో నాయన మీరు జీవాత్మ ఊదినప్పుడు ప్రభువా మేము జీవము గల బిడ్డలుగా ప్రభువా మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభువా మా కొరకు నాయన మీ యొక్క కాడి మోసే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రభువా అదేవిధంగా ఇంతవరకు నాయన మాట్లాడిన మాటలన్నిటినీ ప్రభువా మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేయండి. ప్రభువా అదేవిధంగా నా పట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల చేస్తున్న మేళ్ళకై ఏమి చెల్లించలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ప్రియ పరలోకపు తండ్రి, మాధవుడు మహానతుడు తెచ్చుకుంటూ వస్తున్నా. అంతేగా తండ్రి మరొకసారి తండ్రి 2020 సంవత్సరంలో నన్ను కూడా తండ్రి ప్రవేశపెట్టి తన మొదటి ఆగ్రహం దేవున సురక్షితంగా ఉంచి కాపాడి భద్రపరిచి తండ్రి కుటుంబంగా సంఘంగా వ్యక్తిగతంగా తను ఎంతగానో నన్ను కాపాడుతూ వచ్చినాను భద్రపరుస్తూ వచ్చినందుకే కూడా స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ వస్తున్నాను. కొందనాలు సురక్షమిచ్చి కొంత ప్రజలతో నిన్ను ఆరాధించడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఆధిక్యతను బట్టి కూడా స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ వస్తున్నాను. కొందనాలు నా జీవితంలో మీరు అద్భుత కరుడుగా ఆలోచనకర్తగా అభివృద్ధి సత్యదేవుడిగా ఉన్నందుకే కూడా స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ వస్తున్నాను. కొందనాలు దాసు నిలబెట్టుకుని మాటల ప్రతి ఒక్క మాటను బట్టి కూడా స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ వస్తున్నాను. కొందనాలు మీరు ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించిన సెలవిచ్చిన గొప్ప దేవుడిగా ఉన్నందుకే కూడా స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ వస్తున్నాను. కొందనాలు శుద్ధి గల వారు ధన్యులు వారి దేవుడు చూచెదరని మీరు సెలవిచ్చిన గొప్ప దేవుడిగా ఉన్నందుకే కూడా స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ వస్తున్నాను. కొందనాలు అంతే తండ్రి ఏబేలు గొర్రె కాపరిగా ఉంటూ వచ్చినాడు తండ్రి. కయీను యొక్క అర్పణను మీరు లక్ష్య పెట్టలేదు కానీ ఏబేలు యొక్క అర్పణను మీరు లక్ష్య పెట్టిన వాడిగా మీరు ఉంటూ వచ్చినందుకే కూడా స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ వస్తున్నాను. కొందనాలు అంతే తండ్రి నీళ్ళ మట్టితో నిర్మించి తండ్రి నమస్కారంలో జీవాయుధులు నరుడు జీవాత్మైన సెలవిస్తూ వచ్చిన కొందనాలు ఆత్మలను నన్ను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షించి నాకంటూ సంఘము సావాసం ఇచ్చి సంఘంలో చేరి ఉండే గొప్ప ధన్యతను ఇచ్చినందుకే కూడా స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ వస్తున్నాను. కొందనాలు దినంలో నిజమే తండ్రి లోకంలో ఎంతో మంది నశిస్తూ వచ్చినారు, ఎంతో మంది మరణ పడకలు ఉంటూ వచ్చినారు, ఎంతో మంది మరణాలు చూస్తూ వచ్చినాం తండ్రి. దినంలో నన్నైతే ఎంతగానో సురక్షితంగా దినదినం నన్ను కాపాడుతూ నన్ను భద్రపరుస్తూ నాశ పొడిగిస్తూ తండ్రి నాకు తోడుగా నీడుగా ఉంటున్నందుకే కూడా
తండ్రి నాకు దేవుడికి అనేక మార్లు ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాను తండ్రి ప్రభావ అయినప్పటికీ నన్ను అనిపిస్తూ నా ప్రభావం తండ్రి అవతల ప్రభావం ఆలోచించి వారు ఆత్మతో సత్యంలో ఆలోచించాలని చెప్పి శ్రద్ధను పడి చేస్తున్నాను ప్రభావ మరి నన్ను మరి రెడీ చేసిన తన ప్రభావం మరి నాశకరంగా జీవాత్మ అని చెప్తూ వచ్చినాం తన ప్రభావం తన ప్రభావం మీరు పెట్టిన జీవమైన తన ప్రభావం మరి మీ ఇష్టానుసారంగా జీవించిన అనేక మంది పాపంలో చెడిపోయినటువంటి నన్ను రక్షిస్తూ నడిపిస్తున్న దాన్ని బట్టి చెల్లిస్తున్నాను దేవాలయం ఏమీ గల ప్రభావం నా జీవితంలో చేసిన ప్రతి విధమైన మేలు ఏమీ లేక ఈ కొద్ది శుద్ధి ఆరాధన ఏ స్నామం బంగారు పాదాలకు సమర్పించుకుంటున్నాను మా పరమ తండ్రి చేర్చుకొని మొదటిసారి ఆత్మతో సత్యంతో ఆరాధించే నాకు కూడా మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినట్టు నాకు తెలుస్తూ ఉంటున్నాను ప్రవాహమైన నా తండ్రి ఈ సంవత్సరంలో అయినప్పటికీ నా తండ్రి ఈ దినము చూడలేక నా తండ్రి ఎంతో మంది మరణించినప్పటికీ నా తండ్రి నన్ను సజీవ లెక్కలో చేర్చుకొని ప్రభావాలు నా తండ్రి ఈ మందిరంలో చేర్చుకున్నందుకు ప్రభావం కూడా నాకు తెలుస్తూ ఉంటున్నాను ప్రభావ నా తండ్రి నశించిన దాన్ని విడిచి రక్షించటకే ప్రభావ ఇది యొక్క లోకంలోకి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభావం కూడా తెలుస్తూ ఉంటున్నాను ప్రభావ నా తండ్రి నేను నశించుకోవడం మీకు ఇష్టం లేక నా తండ్రి ప్రతి క్షణం నా తండ్రి నా అంతరాలు రక్షిస్తూ కాపాడుతూ ప్రభావ భద్రపరుస్తూ నా తండ్రి కూడా నాకు తెలుస్తూ ఉంటున్నాను తండ్రి ప్రభావ నా తండ్రి గత దినం సెలవిస్తూ వచ్చినాను ప్రతిష్ఠిత దినం ప్రభావం సెలవిస్తూ వచ్చిన ప్రభావం బట్టి ప్రభావ నా తండ్రి నేను ఈ యొక్క పరిశుద్ధమైన బుద్ధులో ప్రభావ ఈ యొక్క దినమున ప్రభావ నన్ను కూడా విడుదల చేసుకుని ప్రభావ ఆరాధించిన గొప్పదాన్ని తండ్రి ప్రభావ మరోసారి నాకు అనుభవిస్తూ వచ్చినందుకే మనం నాకు తెలుస్తూ ఉంటున్నాను ప్రభావ నా జీవితంలో ప్రభావ మీరు చేసిన ప్రతి ఒక్క మేలను బట్టి నాకు తెలుస్తూ ఉంటున్నాను తండ్రి ప్రభావ దినదినం చేస్తున్న ప్రతి ఒక్క మేలను బట్టి మీరు చూపిస్తున్న యొక్క ప్రభావ మహా ప్రేమను బట్టి మీకు తెలుస్తూ ఉంటున్నాను వ్యక్తిగతంగా సంఘపరంగా ప్రభావ సంఘపరంగా ప్రభావ మీరు చేసిన మేలు నేను పోలేక ఈ కొద్ది నుంచి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి ప్రేమించిన ప్రియ పరలోకమ్మ తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ దినంలో నాయన మనందరికీ మొదటి శుద్ధి సోదరు ప్రభా నాయన ఫస్ట్ నెలలో ఫస్ట్ వారాలు మొదటి సూత్రం తండ్రి నువ్వు పరిశుద్ధ కనుక నాయన మనం అందరి పరిశుద్ధ దినంలో మొదటి అవకాశం ఇచ్చినందుకు ప్రభా నాయన మమ్మల్ని మా కుటుంబాన్ని అన్నింటినీ ప్రభా పేరు పైన దీని సాధువులు బలపరుస్తాన్ని మమ్మల్ని నడిపించి దీని సాధువులు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడుచున్న పలుకున్న తండ్రి ఆమేన్. మొదటి ఆదివారం దేవా ఈ సహవాసంలో నన్ను కూడా చేర్చి దేవా
ప్రభావ నా తండ్రి నాయన దేవానంతా నశించిన దాన్ని వెలికి రక్షించడం మనిషి కుమారుడు లోకంలోకి వచ్చినని వార్త చదివిస్తుంది ప్రభావ నిజంగా ఒకప్పుడు నేను నశించిపోతున్నాను దేవా నా తండ్రి లోకంలో పడిపోతూ సరిపోయి నా తండ్రి నాశనానికి వెళ్తున్నప్పుడు దేవ నా కోసం వచ్చినందుకే వందనాలు నన్ను రక్షించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రతి పాపము నా అపరాధము దేవ క్షమించి కనికరించి ఇంతవరకు కూడా ఎన్నో మీరు నా జీవితంలో చేస్తూ వచ్చినారు ప్రభావ నా కుటుంబ జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో నా పరిచర్యలు తోడుగా ఉండి సాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటూ కొద్ది స్థితి ఆరాధన యేసుక్రీస్తునామములో సమర్పించుకుంటున్నాను తండ్రి ఈ ఉదయకాల సమయం మరి అధ్యయనం చేసినప్పుడు మరి ఆరాధించినప్పుడు మరి సమర్పిస్తున్నాను నా జీవితంలో కూడా నేను పాపలేక చేశాను ప్రభావ ఇటు గురువును మీరు దయచేస్తాను పూర్ణ ప్రభావ ఇటు కొద్ది స్థితి మీకు సమర్పించుకున్నాను. ఆరాధించడానికి దేవా మమ్మల్ని ఎన్నుకున్నాను దేవా నీకు వందనాలు. అవును తండ్రి స్తోత్రములనైనా ఈ సమయంలో కూడా తండ్రి నీకు ఎంతగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు అయ్యా. అవును నాయన తండ్రి మరి ఎంతో దేవా పరిశుద్ధుని కూడా దేవా నీకు వందనాలు నాయన. మాకు వాక్యాలు బయలుపరుస్తున్నావు నా తండ్రి నీకు వందనాలు. అవును దేవా మమ్మల్ని బట్టి మా కుటుంబాల బట్టి సంఖ్యాన్ని బట్టి కూడా అందరి దేవా నీకు స్తోత్రములనైనా సమకూర్చుకున్న బిడ్డలందరి బట్టి ప్రార్థన చేస్తున్నాం. అవునా నాయన మా విషయం తండ్రి ఈ చిన్ని పాటల తండ్రి నీ సైన్యంలో పాటిస్తున్నాం దేవా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవా, మహిమ స్వరూపి యేసు క్రీస్తు రాజాని స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను కూడా మీరు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధులతో కలిసి నాయన ఎబ్రోన్ ప్రార్థన మందిరంలో నాయన మరి 2025 సంవత్సరంలో మొదటి నెల మొదటి నాయన ఆదివారం దినము మరి ఆరాధన దినము నా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రంలో వదనాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ దినం చూడలేక ఎంతో మంది ఉంటున్నారు, అయినా నీ కృప చేత జ్ఞాపకం చేసుకున్నాం. నీ దాసుల ద్వారా తండ్రి మరి నీ పరిశుద్ధమైన లేఖనాన్ని తీసుకొని వచ్చినాం. నీ భక్తులు తమ జీవితంలో శ్రేష్టమైన నీకు అర్పించి నేను ఆరాధిస్తూ వచ్చినా నాయన. నోహావు కానీ అబ్రహాం కానీ మరి ప్రభా ఈ విధంగా తండ్రి దావీదు కానీ నాయన మరి ప్రభా ఈ విధంగా తండ్రి నాయన నీ వందనాలు. ఏబేలు గారి ప్రభా మరి అదేవిధంగా తండ్రి నాయన మరి జక్కయ్య నాయన మరి పాపి అయిన మనుషులని ముద్ర పొందినప్పుడు ప్రభాని అని విశ్వాసం నుంచి నేను చూడగోరి నాయన మరి ఆ విధమైన విశ్వాసంతో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ఇతడు అబ్రహాం కుమారుడైన ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన అదేవిధంగా ప్రభా ఈ లోకంలో పాపంలో శాపంలో అపరాధంలో జీవిస్తుండగా నా గుణంగా ప్రభా నీ రాజస్వార్థను అందించి నీ విశ్వాసం చేత నా ప్రతి పాపమును తండ్రి కల్వసిలో నాయన మరి కొట్టివేసి నాయన మరి నీ రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి నన్ను నీ బిడ్డగా ప్రభావ స్వీకరించిన విధానం బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అంతేకాకుండా దేవా నాయన నా ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి నా పాప శిక్ష కల్వసిలో భరించిన గొప్ప దేవుడుగా ఉంటున్నారు. ఆత్మీయంగా శరీరకంగా ఎన్నెన్నో మీరు చేస్తూ వచ్చిన దేవుడుగా ఉంటున్నారు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ చేత పట్టుకొని ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఈ కొద్ది దాన్ని సమర్పించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుల తండ్రి ప్రభువా పవిత్రమైన నామాన్ని దేవుడనైనా 12 మాసాలు కాపాడి మొదటి వచ్చిన 2 రోజుల సంవత్సరం ప్రభావ దయకరమైన వచ్చిన విధానం
కొద్ది స్థుతి ఆరాధనకు మన బంగారు పరువు సాగరకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా ప్రేమల మా తండ్రి జీవన మా రక్షక జీవపతి ప్రభా నీ వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఈ దినం సజీవులో గురించి వందనాలు. మళ్ళీ 2025వ సంవత్సరం ప్రభావ మొదటి ఆదివారం పరిశుద్ధమైన దినం ప్రభావ నడిపించినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఇప్పుడు 4 మందిలో ప్రభావైనా తండ్రి ఈ యొక్క తండ్రి ప్రభావ పాట పాడుతూ వాక్యానుసారంగా ఆడించడానికి కృపగా ఉన్నాను ప్రభావ నాయన వాక్యానుసారం ప్రకారంగా మా పితరులు తండ్రి ప్రభావ నాయన ఏ విధంగా తండ్రి వాళ్ళకు కలిగిన దాంట్లో ప్రభావ మీ ఎందుకు విశ్వాసం ఉంచి నీ మీద ప్రేమతో శ్రేష్టమైనది పవిత్రమైనది ప్రశస్తమైనది ప్రభావ తండ్రి నీకు అర్పించదని వచ్చారు. దాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. ప్రతి దినం ప్రభావైనా పరిశుద్ధమైన దినం తండ్రి ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధమైన దినం విశ్రాంతి దినం బట్టి నీకు వందనాలు. ఈ మందిరానికి నడిపించడం బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి కొత్త నిబంధనలు మీ సెలవు ప్రకారంగా మీ యొక్క మాట చేత ప్రభావ మీ యొక్క తండ్రి నాయన ప్రభావ మీ యొక్క వాక్యం చేత మేము కూడా తండ్రి మేము కూడా సరి చేసుకొని ఏ విధంగా జకరి అయితే ఆ యొక్క తండ్రి స్త్రీ అయితే ప్రభావ మారు మనసు పొందారు తండ్రి ప్రభావ నశించిపోయిన వేదకరక్షకి మీరు ఈ లోపల ఏ విధంగా వచ్చారు తండ్రి మీ యొక్క మాట మీ యొక్క తండ్రి ద్వారా మేము కూడా రక్షణ మారు పొంది మేము కూడా పాత్రను గుర్తిరిగి ఆ యొక్క కలువ శిలువలో మీరు ఇచ్చిన శిలువలో మీరు కాల్చిన రక్తం బట్టి నీకు వందనాలు తెలుస్తూ మీరు కాల్చిన రక్తం బట్టి మీరు కలువ శిలువలో తండ్రి మా కొరకు ప్రాణవాచ్యం బట్టి మాకు ఉచితమైన రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ మా యొక్క స్తుతి ఆరాధన మా ప్రభువుల రక్షణ యేసు పాదముకి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం బలలో పాల్గొంటూ పాట పాడుతున్నాం. బలి బలి మాట బంగారు మాట. బలి బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలి బలి మాట బంగారు మాట బైబిలు ప్రభు యొక్క బలలో పాల్గొనే ముందు లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 7వ వచనం నుంచి లూకా సువార్త 7వ వచనం నుంచి 20వ వచనం వరకు అందరం మార్చి చదువుతున్నాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 7వ వచనం నుంచి 20వ వచనం వరకు మార్చి పస్కా పశువును వధింపవలసిన పులిని రొట్టెల దినం రాగా యేసు పేతురును యోహానును చూచి వీరు వెళ్ళి వెళ్ళి సిద్ధపరచును. వారు మేము ఎక్కడ సిద్ధపరచ కోరుచున్నామని ఆయన అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకు మోసుకొని పోచుకున్న ఎదురుగా వచ్చి అతను ప్రవేశించే ఇంట్లోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యుతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ బోధకుడు నేను అడుగుతున్నాను ఇంటి యజమానులు చెప్పుడి. అతడు సామాన్య అక్కడ వారు వెళ్ళి ఆయన తనతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచి అప్పుడు ఆయన నేను శ్రమ పడకముందు మీతో కూడా ఈ పస్కాను భుజించుకొని మిక్కిలి ఆశపడదు. ఆయన గిన్నె పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకోండి. ఏమంటే ఆయన పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీనికి చేయడానికి చెప్పాను. సార్ అపోస్తలుల 2వ అధ్యాయం 42వ వచనం.
కార్యములు 42. 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అందరు కలిసి ఉన్నాం. వీరు అపోస్తలుల బోధనను సహవాసంతో ఇక్కడ వాక్యభాగంలో మనం పదవ భాగంలో కొన్ని మాటలు చూసుకున్నాము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తను కొంతమంది శిష్యులు ఏర్పరిచిన తర్వాత పస్కా యొక్క బలిని అర్పించడానికి చెప్తారన్నమాట. ఈ యొక్క పస్కా బలి రొట్టెల పండుగ లాగా వాళ్ళు కొత్త నిబంధనలు జరుపుకుంటారు. మొదటగా ఈ పస్కా అనేది ఏంటంటే, పస్కాను ఒక పాత నిబంధన క్రమంలో చూసినట్లయితే చూడండి, పస్కా అనగా దీనికి యొక్క సాదృశ్యము, దానికి అర్థం ఏంటి తెలుసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 1-2 వచనాలు. 16వ అధ్యాయము 1-2 వచనాలు. 1-2 వచనాలు. ఆబీకు నెలను ఆచరించి ఈ దేవుని యెహోవాకు పస్కా పండుగ జరగాలని ఏదైనా ఆబీకు నెలలో రాత్రి వేళ ఈ దేవుని యెహోవా ఐగుప్తుల నుండి నేను రప్పించను. ఇక్కడ అబీబు నెల అన్నమాట. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా కొన్ని సంవత్సరాల వరకు ఉన్నారన్నమాట. అయితే దేవుడిని యెహోవా ఏం చేశాడంటే, అబ్రాహాముకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకొని నా ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించాలన్నమాట. ఆ యొక్క కఠినమైన దాసత్వం అన్నమాట. ఎట్లా అంటే స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు. వాళ్ళు ఏం చెప్తే అదే పని చేయాలా, వాళ్ళు ఏం ఇస్తే అదే తినాలన్నమాట. అటువంటి కఠినమైన పరిస్థితుల్లో చాలా ఉన్నారు. ఈ లోకంలో మనము ఎవరైనా మనకు ఆ విధంగా వేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోలేము. అటువంటి కఠినమైన పరిస్థితులు ఈ లోకంలో మనకి ఏంటంటే, ఇక్కడ మన యొక్క దేశంలో మనకు స్వాతంత్రం ఇచ్చారు. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన ఎక్కడైనా ఉన్న నివాసాలు కానీ పని చేసుకోవడానికి కానీ ఇటువంటి స్వాతంత్రం మన పితరులకు లేదు. అటువంటి కఠినమైన దాసత్వంలోంచి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే దేవుడు వాళ్ళు గుర్తు చేసుకొని ఆయన కఠినమైన దాసులు మోసని ఏర్పరుచుకున్నాడు. మోసని ఏర్పరచుకొని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులోంచి తీసుకొని వస్తారు. ఆ యొక్క తీసుకుని వచ్చే లాస్ట్ కొన్ని రాజులు, ఐగుప్తు రాజులు మోసే మధ్యలో కొన్ని రకాలమైన మాటలు చాలా జరిగిన తర్వాత ఆయన కొన్ని చెప్తారు, సూచక్రియలు చేసిన తర్వాత కఠినమైన మనస్తత్వం ఉంటే రాజు ఇశ్రాయేలు పోనీయడం. అయితే వాళ్ళకి ఏం చెప్తాడంటే ఒక దినాన్ని చెప్తాడు, ఈ యొక్క దేశంలో నేను ప్రథమ తొలిచులందరినీ నాశనం చేస్తాను, పశువులతో సహా. కాబట్టి మీరు ఒక ఆచరణ పాల్గొనడానికి చెప్తాడు. అది ఆ రాత్రిలో జరుగుతాడు. ఆ దినమే పస్కా బలి. చూడండి ఇక్కడ ఏమన్నంటే, మీరు అబీబు నెలలో రాత్రిలో నీ దేవుడైన యెహోవా ఐగుప్తులోని నిన్ను రప్పించెను. కాబట్టి ఆ రాత్రి వేళల్లో వాళ్ళను మరణించేయాలని చేసి, కాబట్టి వాళ్ళు ఆ యొక్క పస్కా బలిని బలిస్తారు. ఆ పస్కా బలి నుంచినప్పుడు ఆ యొక్క రక్తాన్ని ఏం చేస్తారంటే ద్వారకందం ఉంటాయి కదా, దాన్ని పూస్తారు. అప్పుడు ఎవరైతే పూసుకుంటారో, ఎవరైతే ఆయన మాటలు వింటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ కుటుంబంతో సురక్షితంగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే చనిపోతారట. దాని ద్వారా రాజు, ఐగుప్తు రాజు తెలుసుకున్న వాడే వాళ్ళని పోనిస్తారు. అప్పుడు వాడిని పోనించినప్పుడు చేసేది ఈ పస్కా యొక్క బలి అన్నమాట. కాబట్టి ఈ యొక్క పస్కా బలిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే, ఈ లోకంలో వాళ్ళు ఏం చెప్తారంటే, శిలోం రాణి మీద నా కొరకే ఈ యొక్క మీ కొరకు ఏ విధంగా అర్పించానో దాన్ని మీరు సాదృశ్యంగా చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. అంటే ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని ఎలాగా విడిపించానో అలాగే ఈ యొక్క నశించిపోయే ఈ లోకంలోంచి మిమ్మల్ని కూడా నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాను అంటే మీకు మీ యొక్క వాగ్దానం ఇచ్చినట్టుగా మీకు చెప్తున్నాను అని అన్నమాట. కాబట్టి ఆయన యొక్క సాదృశ్యంగా మనకి ఇది ఇచ్చాడు, ఈ యొక్క పస్కా బలి అన్నమాట. ఈ యొక్క పస్కా బలిలో మరొక చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము. నిర్గమ 12వ అధ్యాయము చూడండి. 12వ అధ్యాయం 9-10 చదవండి. ఒకటో చదవండి, మీకు అర్థమవుతుంది. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలా సెలవిచ్చారు, నెలలలో ఈ నెల మీకు మొదటిది.
ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వారి పొరుగు వారిని తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వారి భోజనము పరిస్థితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకునవలను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చు. ఇక్కడ ఏం రాయబడంటే వారి యొక్క గ్రంథంలో ఆ కాలంలో వాళ్ళకి ఏం రాయబడంటే వాళ్ళకు కలిగిన కొద్ది వాళ్ళ స్తోమత తగ్గట్టుగా పలు రకాలైన బలులు అర్పించేవారు. ఏ విధంగా అంటే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ బలి, సమాధాన బలులు. అంటే ఇది తప్పనిసరిగా అర్పించాల్సి వస్తుంది. అయితే ఈ అర్పణను అన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలోని పాప పరిహార బలి, సమాధాన బలి, అపరాధ పరిహార బలి, ఈ బలులని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువలోనే అర్పించేశాడు. కాబట్టి ఆ శిలువను అర్పించేసిన బట్టి ఆయనకు సాదృశ్యంగా ఈ యొక్క పస్కాను మనం ఆచరించాలన్నమాట. ఈ యొక్క పస్కాను ఆచరించడం బట్టి మనం దేవునికి దగ్గరగా దూరస్తులు ఉంటే ఆయన విశ్వాసం ఉంటాం. అయితే ఇక్కడ వాళ్ళ దేశంలో ఇద్దరు యొక్క వ్యక్తులు చూద్దాం, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందని చూద్దాం. చూడండి, 1వ దినవృత్తాంతము 9వ అధ్యాయం 19వ వస్తుంది. కాబట్టి 1వ దినవృత్తాంతము 9:19 పేజీ నంబర్ 342. 1వ దినవృత్తాంత గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం. మరియు కోరాహు కుమారుడగు ఎబ్యాసారునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటి వారును వాని సహోదరులను కోరాహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉంది. వారి పితరులు యెహోవా పాలనకు కావలి వారిపై ఉంది ప్రవేశ స్థలమును కావించారు. ఇక్కడ కోరాహు గురించి తెలుసు. కోరాహు కుమారుడు ఆయన ఏంటంటే వీళ్ళు కోరాహు యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క మోషేకి అవిధేయులుగా ఉండి, అంటే యాజకుడికి నాయకుడికి అవిధేయులు ఉండి దేవుని యొక్క మాటలను తిరస్కరించి, అంటే ఒక దేవుడు ఒక ప్రణాళిక పాలన ఏర్పరుస్తున్నట్టు వీళ్ళు ఏంటంటే దానికి అడ్డుగా వెళ్ళేసి దాన్ని వ్యతిరేకించి దాన్ని ఇబ్బందికరం చేసేందుకు బట్టి వాళ్ళు నష్టపోతారు. అయితే కోరహు కుమారుడు మాత్రం చావకుండా బ్రతుకుతారు. ఎందుకంటే అటువంటిది క్రమశిక్షణ అనేది కాదని తెలుసుకుని బట్టి వాళ్ళు మాకు వచ్చేస్తారు. అయితే కోరహును ఆ యాజకుడు వెళ్ళి, అయ్యా మా యొక్క గోత్రంలో మా తల్లిదండ్రులు చనిపోయారు, మాకు ఇల్లు పోయింది, పశువులు పోయినారు, మా బంధువులందరూ మమ్మల్ని వెళ్ళిపోయారు, మమ్మల్ని దూరం చేశారు, మాకు ఏమీ లేదు అని ఆయన దగ్గర యాజకుడు మొరపెట్టుకుంటే యాజకుడు వాళ్ళ కింద ప్రేమ దయనిచ్చి దేవుని యొక్క ఆ యొక్క మందిరంలో ఏదైతే ఉన్నదో కావాలో దాని ప్రవేశం ద్వారా అక్కడ కావలు ఉంచుతాడు. అయ్యా వచ్చేవాళ్ళు పోయారు చూసుకుంటూ ఉండు, ఆ యొక్క మీరు కావాలి ఉంచండి చెప్తాడు. కాబట్టి ఈ యొక్క కోరహు యొక్క పరిస్థితి ఏ విధంగా అంటే అటువంటి భయంకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కోరహు ఏమంటారు, నీ యొక్క మందిరంలో ఒక్క దినం గడపంటే 1000 దినం అంటే శ్రేష్టం అంటారు. కాబట్టి ఆ యొక్క విలువ తెలుసుకున్నారు. మనం సృష్టించిన దేవుడు ఏంది, తల్లిదండ్రులు ఎట్లా కోల్పోయిన తర్వాత మన పరిస్థితి ఏంది, మాకు వేరే మార్గమే లేదు, కాబట్టి దేవుని మందిరమే మాకు ఇదే అని తెలుసుకున్నాడు. అది యొక్క పాత నిబంధనలు. అలాగే కొత్త నిబంధనలు చూద్దాము. ఒక వ్యక్తి తను ఏ విధంగా మారుమనసు పొందాడు, మారుమనసు పొందిన తర్వాత అతను ఏ విధంగా ఇతరులను కూడా, అంటే తనే కాకుండా, ఎందుకంటే విరిగిన మనస్సు అనేది ఎలా ఉంటుందో చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుల 9వ అధ్యాయం. అనానీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులించి, సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను.
అప్పుడే అతని కన్నుల నుండి పొరుల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడు. ఇక్కడ సౌలు గురించి రాయడం. సౌలు ఒకప్పుడు ఏంటంటే దేవుని యొక్క బిడ్డలను హింసించేవాడు. అంటే దేవుని బిడ్డలను ఎవరైతే నమ్ముకున్నో వాళ్ళు చెప్పాలంటే హతమార్చేవాడు. అటువంటి వాడు దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క శక్తిని పొందేవాడు. ఏ విధంగా అంటే చూడండి 5వ వచనంలో చూడండి 4వ వచనంలో చదవండి. అప్పుడు అతడు నేల మీద పడి చాలా చాలా నీవేనా నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చదవండి. ప్రభువా నీవెవడవని అడగగా నీవు హింసిస్తున్న యేసును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడంటే అతను దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రభావం చూసినప్పుడు అతడు ప్రభావం ఎవరంటే నీవు హింసిస్తున్న యేసును. అంటే ప్రభు యేసుక్రీస్తు వాళ్ళు శిలువలో చనిపోయింది మన కొరకే. అటువంటిది వాళ్ళను దేవుడు ఎవరన్నా చేస్తుంటే ఆయన ఊరుకోలేదు. అయ్యా నువ్వు నా బిడ్డను హింసిస్తున్నావు, నువ్వు వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్టే అనే యొక్క శక్తి ఆ యొక్క వాక్య పలుకు ద్వారా పలకడం ద్వారా అతను తెలుసుకుంటాడు. సత్యమైనదని తెలుసుకుని బట్టి అతను ఏం చేస్తాడంటే మారుమనసు పొందుతాడు. అతని కళ్ళ నుంచి ఏ విధంగా అయితే భక్తుడు సేవకుడు ఎవరైతే ప్రార్థన చేసినట్టు శక్తి పొందుతాడు. అయితే దీనికి ముందు ఏం చేస్తాడంటే మనం కూడా ఒకప్పుడు లోపల ఉండే వాళ్ళం పాపమే. మనం కూడా దేవుడు ఏ విధంగా ప్రేమించడం మనం ఇతరులను కూడా ప్రేమించాలన్నమాట. ప్రేమించిన దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ అయితే ఆ యొక్క అననీయ ఏం చెప్తారంటే చూడండి 13వ వచనంలో అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను ఈ నామమును బట్టి ప్రార్థించే వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. ఇక్కడ ఏం చేశాడు అయ్యా దేవుడు ప్రభా ఇతడు నీ బిడ్డలను ఎంతో హింసించేవాడు. కాబట్టి ఇతడు అంటే ఆయన నా నామంతో ఎన్నో శ్రమలు అనుభవించాలి. కాబట్టి నువ్వు అతని గురించి ప్రార్థన చేయి, అతను బలపరచని చెప్పినప్పుడు అప్పుడు సౌలు మీద చేతుల నుంచి ప్రార్థన చేసి అతనికి బాప్తిసం ఇచ్చి బలపరచుకుంటాడు. కాబట్టి అతను మనం ఏం చేయాలంటే ఇతరులను మనం చేయాలి. ఇక్కడ దేవుడి యొక్క వాక్యం ఏం సెలవుచ్చంటే లూకా 22లో చూడండి 22వ అధ్యాయంలో 17 చూడండి. లూకా 22:17 ఆ గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకోండి. అంటే నా యొక్క శరీరము నా రక్తము ఏ విధంగా చిందించానో మీరు దాన్ని పంచుకోవాలి. అంటే నేను మీ మీద ఏ విధంగా ప్రేమ చూపించానో మీరు కూడా ఆ విధంగా దేవతలకు ప్రేమ చూపించండి అని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ అన్నికే ఏ విధంగా దేవుని మాట విని ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఎంతగా బలపడింది అంటే ఆయన ఎంతగా స్వార్థ చేసి ఎన్ని కరపత్రికలు ఎన్ని పుస్తకాలు రాశాడంటే చాలా పుస్తకాలు రాశాడు. అలాగే ఆయన కూడా ఒక ప్రేమ చెప్తాడు. ఆయన ప్రేమ కూడా దేవుని యొక్క ప్రేమ ఆయన కూడా ఎలా చెప్తున్నాడు చూడండి. ఫిలోమోను రాసిన పత్రిక ఫిలోమోను రాసిన పత్రిక ఈ యొక్క చిన్న అధ్యాయాన్ని చాలా గుణమైన అర్థాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తిని మనం ఏ విధంగా కలుసుకోవాలా, ఏ విధంగా దేవుని ఎలాగా మనం ప్రేమించాలా అనేది అంటే మనం భేద ప్రేమ కాదు. ఒక వ్యక్తిని చూసిన తర్వాత వీడు ఎటువంటి వాడు వాడు ఎటువంటి వాడు మన సాక్ష్యం చెప్తాం, కానీ మన సాక్ష్యం కూడా దేవుడు చెప్తారు కదా. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, ఆయన నా కోసం ఎన్నో శ్రమలు కాబట్టి ఆయన ప్రేమించాడు. కాబట్టి ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 చదవాలి. ఖైదీనైన పౌలును సౌలునైన తిమోతిను మా ప్రియుడను జతపరిచిన వాడై ఫిలోమోనుకు నా సౌలునైన అతియాకు తోడి ఉందినైన అతీనకు మీ ఇంట ఉన్న సంఘటనకు ఇవ్వమని చెప్పి రాయినది. ఇక్కడ ఏమంటే క్రీస్తు ఖైదైన పౌలును అంటే సౌలును ఖైదైన అంటే ఈయన ఒకప్పుడు ఎవరైతే దేవుని బిడ్డని హింసిస్తా చంపబడుతున్నాడో దేవుని యొక్క మాటకు లోబడి రక్షణ మార్గం పొంది దేవుని యొక్క
సేవ ద్వారా అభిషేకం పొందిన తర్వాత ఈయన కూడా సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఒకప్పుడు ఈయనే ఇతరులను హతమార్చేవాడు, కానీ ఈ యొక్క అధ్యాయం ఏం చేస్తుంటే ఈయనే దేవుని మాట చెప్పేవాడికి ఈయన ఒక ఖైదీ అయిపోయాడు. అంటే జైల్లో ఉండి రాసిన పత్రికలు అన్నమాట. ఈయనతో పాటు ఇంకా ఎంతమందిని దేవుని యొక్క సన్నిధిలో నిలుచున్నాడు అంటే ఇక్కడ ఫిలోమోను ఒకరు, అస్పియాకు ఒకరు, తర్వాత అర్కీపుల కొడుకు తిమోతి, వీళ్ళందరూ ఆయనతో పాటు చేర్చుకున్నాడు అనమాట. అంటే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా చేర్పిస్తాడు ఆ విధంగా. అలాగే తర్వాత ఇక్కడ చూడండి 8వ వచనంలో చూడండి, కావున యుక్తమైన దానిని గురించి ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు బహు ధైర్యము కలిగి ఉన్నను నిరుద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసుకై పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బద్ధకములలో నేను కనిన నా కుమారుడను ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. సరే, ఇక్కడ ఏమంటారంటే ఖైదీని నేను ప్రేమను బట్టి వేడుకొనుచున్నాను. దేవుని ప్రేమ నేను ఏదైతే తెలుసుకున్నానో మీరు అదే పొందండి అంటున్నాడు. ఇక్కడ ఒనేసిము అనే వాడు అతను ఒక దొంగ అన్నమాట. అంటే ఒక పాపి అయిన వాడు, పాపం చేసేవాడు. ఆయన కూడా నేను కూడా ఒకప్పుడు అట్లే ఉంది కదా, కాబట్టి మీరు కూడా ఒనేసిము కూడా ఇతరుడు లోక సంబంధం వ్యక్తి, కాబట్టి మీరు కూడా ఆయన చేర్చుకోండి. ఏ విధంగా చేర్చుకోవాలి? క్రీస్తు యొక్క ప్రేమను మీరు చేర్చుకోవాలి. ఇక్కడ రాయబడి 3, 4, 5 వచనాలు కలిసి నేను చదువుతాను. ప్రతి శ్రేష్టమైన వరము విషయమై, దేవుని విషయం ఏదైనా ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఇవ్వడం వలన ఇతరులు నీ విశ్వాసం అందరూ పాల్గొనడం అన్నది కార్యకాలి కావాలని వేడుకొనుచున్నాను. అంటే శ్రేష్టమైనది అనుభవపూర్వకంగా. సౌలుకు అనుభవపూర్వకంగా వచ్చింది లేదంటే తన యొక్క పాత స్థితి, దేవుని యొక్క స్థితి, జైల్లో ఉన్న స్థితి. అదే విధంగా ఏం చేశాడంటే అందరికీ ప్రేమ చూపుతూ వచ్చాడు. దాని యొక్క ప్రేమ చూపును బట్టి ఆయన ఎంత ప్రేమించాడంటే ఇతరుల కొరకై దేవుని బిడ్డలకి క్రయం చెల్లించాలి. చూడండి 15 వచనము, సేమ్ ఇదే అధ్యాయం 15 వచనం. కాబట్టి 15, 16 వచనం అతనికి దాసులుగా ఉన్న దాసుని కన్నా ఎక్కువగాను ప్రియ సహోదరుగాను విశేషంగా నాకును శరీర విషయము ప్రభు విషయము మన విశేషంగా నేను ప్రియ సహోదరులు గాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు అధికారం నేను ప్రభావితం. కాబట్టి నీకు నన్ను నీతో పాలుగా నేను ఎంచుకోలేదా నన్ను చేసుకున్నట్లు చేర్చుకోను. అసలు నీకు ఏ నష్టమైన కలగజేసినలా నీకు ఏమైనా రుణమున ఎడలను అది నా లెక్కలో చేర్చును. చాలా ఇక్కడ ఏమంటే ప్రియమైన సహోదరుడు అంటే ఒకప్పుడు హంతకుడుగా నేను ఉండేవాడిని, ఇప్పుడు నేను ప్రియమైన అంటే దేవుని యొక్క ప్రేమ అన్నమాట. ప్రియమైన సహోదరునిగా అది ఒనేసిము విషయంలో మీరు చేర్చుకోండి. నన్ను ఎట్లా చేర్చుకున్నారో దేవుని యొక్క ప్రేమ నా విధంగా అననీయ ప్రవక్త ఎలాగ చేర్చుకున్నాడో, నన్ను ఏ విధంగా రక్షణ పొందడానికి ప్రారంభించాడు, బాప్తిస్మించాడు, బలపరచడానికి చేసినాడో అదే విధంగా ఒనేసిము పట్ల మీరు ప్రేమ చూపించండి. అతను కూడా మారుమనసు పొందుతాడు. కాబట్టి మీరు అతనికి మీ యొక్క ప్రేమ చూపిన దాన్ని బట్టి అతను విశ్వాసం ఉంచాడు. అంతేకాకుండా అతడు మీకు ఏమైనా నష్టం కలిగిస్తున్నాడా అంటే పూర్వంలో అతని ద్వారా మీరు ఏమైనా నష్టం పొందినా ఏమైనా చేసినా అది నా లెక్కలో రాయి. చూడండి బాగా చెప్పాడు, పూర్వం నేను నా స్వస్థంగా రాయిస్తున్నాను, నీకు ఏమైనా కలిగిస్తుందా, నీకు ఏమైనా రుణమైనా అది నా లెక్కలో, అది నేను భరిస్తా. దేవుని యొక్క ప్రేమను నేను భరిస్తాను. కాబట్టి మీరు కూడా అర్థం అంటాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే దేవుని యొక్క బలలో పాల్గొంటూ మనము దేవుడు మనకి ఏదైతే ప్రేమను పంచిచ్చాడు, సర్వలోకానికి దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా శిలువలకు మనలో పంచిచ్చాడో ఇక అదేవిధంగా మనకి పిల్లలు కూడా చూసినాం లోపలికి ప్రవేశించడానికి లేకపోయినాము. అయితే దేవుని యొక్క వాక్యం మనం ఏమంటే దేవుడు మన కొరకు లోకంలో మందిరంలోకి ప్రవేశించడానికి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన సౌలు ఏ విధంగా ప్రేమించాడు, పిల్లలు కూడా ఏ విధంగా ప్రేమించాడు, మనం కూడా అటువంటి వాళ్ళం. మనం లోపలికి ప్రవేశం లేని వాళ్ళం. ఏ విధంగా అంటే ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక ఫిబ్రవరిలో 13వ అధ్యాయం చూడండి. ఫిబ్రవరి 9వ అధ్యాయం 16వ వచనం చూడండి.
శాస్త్రం ఎక్కడుందో అంటే ధర్మశాస్త్రం ఎక్కడుందో వాళ్ళు దాన్ని రాసిన వాళ్ళు వాళ్ళ యొక్క మరణము అవశ్యం అంటారు. అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రము చూపిస్తారు, కొత్త నిబంధనలో యేసు యొక్క అర్థం చూపిస్తారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఎవరైతే పాటిందో వాళ్ళకు శిక్ష చూపిస్తుంది, ఇక్కడ దేవుని యొక్క ప్రేమ చూపిస్తారు, దేవుని యొక్క ప్రేమ కృప అన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఆయన యొక్క కృపలో మనం దేవుని యొక్క మందిరంలో ప్రవేశించగలిగాం. కాబట్టి హెబ్రీయులు 13వ అధ్యాయము ఆయనను ఏ విధంగా మన కొరకే అంటే ఆయన ప్రేమ అనేది ఎలాగ చూపిస్తుంది చూడండి. మనం ఇక్కడ నుంచి దేవుని ఆరాధిస్తున్నాము, కానీ ఆయన చూడండి ఇక్కడ హెబ్రీయులు 13వ అధ్యాయము 10వ చూడండి. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని గుడారములో సేవ చేయు వారికి అధికారం లేదు. వీటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడను ఆ జంతువుల కలేబములు శిబిరములకు వెలుపటి దహింపబడను. ఏదైతే మనకు ఒక బలిపీఠం ఉంది, ఆ బలిపీఠంలో పాప పరిహార్థంగా పాప పరిహార పరిశుద్ధులకు తేబడను అంటే పరలోకంలో ప్రధాన యాజకుడు మాత్రం పోయాడు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో హెబ్రీయులు 9:11 అండి, హెబ్రీయులు రాసిన పత్రిక 9:11 అయితే క్రీస్తు రాబోతున్న మహిళ విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తాకృత్యము కాంతి అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారం ద్వారా. ఇక్కడ సృష్టికి అంటే చేతితో చేసేది ఏదైతే కానీ అంటే మనుషులతో ఏదైతే చెప్పేది కాదు, కాకుండా స్వరక్తం పరిశుద్ధమైన రక్తము కోడలికి మేకలకి ఏ విధంగా పాత నిబంధనలో ఉందో అలాగే మనుషుల యొక్క పవిత్రమైన రక్తము ద్వారా చిందింపబడిందన్నమాట. ఇక్కడ హెబ్రీ 13లో 12 అయితే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరుచుటకై గవిని వెంట శ్రమ పొందెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన కొరకే ఆ యొక్క గొల్గొతా కొండ మీద ఊరు బయట మన కొరకే సిలువలో చనిపోయాడు. ఆయన చనిపోయిన దాన్ని బట్టి మనకు ఈ యొక్క ప్రేమ రక్షణ మార్పు పొందాడు. ఆయన యొక్క మాట ఆయన యొక్క సిలువలో చనిపోయిన కాబట్టి ఆయనకు రక్తము ఆయన శరీర సాదృశ్యంగానే ఈ పస్కా బలి పస్కా పండుగ రొట్టెల పండుగ జరుగుతాం. ఈ యొక్క బలి అంటే సాక్షాత్తున్న బలి, వధించబడిన గొర్రె పిల్ల, దేవుని యొక్క నామాన్ని ప్రకటించే బల అన్నమాట. దేవుని యొక్క సాక్షాత్తం నెమరు వేసుకునే జీవితం మన జీవితంలో ఏదంటే దేవుని యొక్క జీవిత యాత్రలో ఆయన నామం స్మరించుకుంటూ జీవించుకుంటూ వెళ్ళాలన్నమాట. కాబట్టి ఆయన జీవించుకుంటూ ఆయన యొక్క ప్రేమను మనం కూడా వెల్లడిపరచాలన్నమాట. వెల్లడిపరచుకుంటే ఈ లోకంలో మనము ఈ యొక్క మందిరంలో వచ్చేవాళ్ళం కాదు, ఎవరో ఒక ద్వారంలో ఈరోజు ఇప్పుడు యొక్క సవాసం ఆయన కింద సంబంధం బ్రాంచ్ దేవుని బిడ్డ ద్వారా ఇచ్చి ఈ యొక్క గ్రామం వరకు వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఏంటంటే మనం విస్తరించుకుంటూ పోతుంటాం. కాబట్టి ఆయన నామం మనం ప్రకటించే వారిగా ఉంటాం. ఆయన నామం విస్తరించి ప్రకటించాలి అంటే మనం అపోస్తలులు 40 చదివినాం. అపోస్తలు బోధనలు సహవాసంతో రొట్టె విషయంలో ఏడగా ప్రారంభం ఇట్లా మనం క్రమంగా చేస్తుందని బట్టి ఇతరులు అనేకులు దాన్ని గ్రహించి వస్తారన్నమాట. దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క ఆదివారం కానీ దేవుని యొక్క సహవాసం బట్టి మనందరూ కూడి చేసిన వాటి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క పరిచయం కొనసాగించుకోవడం నా దృష్టికి ఈ సంవత్సరాలు కానీ ముందుకు కొద్దిగా చేర్చబడ్డాడు. ఇప్పుడు కొంచెం విస్తరించాడు. ఇలాగే విస్తరించే వాటి యేసు యొక్క నామం ఏమంటే విస్తరిస్తూ ఉంటాయి, ఆయన నామం ప్రచురిస్తూ ఉంటాయి. ఆ యొక్క ప్రచురించిన వాటి ఆయన యొక్క ప్రేమను మనము ఆటోమేటిక్ గా దాన్ని బట్టి మనం విస్తరించగలము. విస్తరించిన బట్టి దేవుని యొక్క రాకుంటే మనం సిద్ధపడేగాక మన కుటుంబము, మన సంఘము, మన గ్రామము, మన యొక్క దేశాన్ని అందరికీ దేవుని యొక్క శిష్యులుగా చేర్చడానికి ఆయన యొక్క వాగ్దానం మనం నెరవేర్చే విధంగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనం చేయడానికి మనం ఆయన యొక్క పరిశుద్ధంలో ప్రభాని రాకపోతే మేము నీ నామం విస్తరించలాగా అంటే నీ నామం ప్రకటించలాగా మాకు శక్తిని దయచేయి. మాకు అంత శక్తి చాలా. కాబట్టి ఆయన ఏమన్నా చూడండి చివరిగా మార్పు రాసిన వార్త మార్పు చివరి అధ్యాయం ఆయన మనకు ఎంతో క్రయం చెల్లించాడు. ఆయన క్రయం చెల్లించినప్పుడు ఆయన ఒక చిన్న మాట చెప్పాడు. చూడండి మార్పు 16వ అధ్యాయము మీరు 10వ
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త నమ్మిన బాప్తిస్మం పొందిన వాడు రక్షకుడు, నమ్మని వారికి శిక్ష లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే మనం అందరికి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే మనం దేవుని పరిచయ కాలంలో వచ్చి దేవుని యొక్క పరిచయం సమయానుకూలంగా పాటిస్తూ వస్తే అదే సువార్త అన్నమాట. ఆదివారం పరిశుద్ధ పాటించాలా, ప్రార్థన కోరిక కానీ పవిత్ర కానీ వల్ల కానీ ఏది చేసినట్టే ఆయన పరిచయం చూసి ఇతరులు ఒక దినం కంటే ఒక దినం అపోస్తలుడు పౌలు ఏ విధంగా మార్చాడు, ఓనేసిమును ఎలా మార్చాడు, పౌల కుటుంబాలను ఎలా మార్చాడు, మిమ్మల్ని ఎలా మార్చాడు, నన్ను ఎలా మార్చాడు, ఆ విధంగా దేవుడు ఒక దినాన్ని మారుస్తాడు. ప్రతి దానికి ఒక సమయం కలదు. కాబట్టి ఆ సమయంలో మాట్లాడికి మనం క్రమేణ పద్ధతులు నడుచుకుంటూ రావాలి. కాబట్టి మనం కూడా ఈ సంవత్సరంలో మొదటి దినాన ప్రభా నీ యొక్క పరిచయం ఎంతగానే కొద్ది సమయంలో ఆ సమయాన్ని నేను కేటాయించడానికి సాధ్యం. దీని ద్వారా నేను నీ యొక్క నామాన్ని ప్రకటించడానికి వీలవుతారని దేవుడు మనం ప్రతిమాడుతున్నాం. మనం ఒకవేళ గతంలో ఒకవేళ నిర్లక్ష్యమైనా చేయలేకపోయినా కానీ దేవుని యొక్క పరిచయంలో కొద్దిసేపైనా కానీ దేవుడికి ఆ యొక్క మహిమ తెచ్చే విధంగా ఉండాలని దేవుని మనం ప్రతిమాడుకొని మన యొక్క పాపం, మన యొక్క పొరపాటు తప్పిదాలు ఏదైనా కొన్ని సరి చేస్తున్నాడు. దేవుడు అర్థం సరి చేసిన బట్టి దేవుడు మనం క్షమించి మనం బలపరచగలిగాడు. సౌలుని ఏ విధంగా బలపరిచాడు, సౌలును బలపరచడానికి ఆయన ఎన్నో ప్రతికలు రాయగలిగాడు. కాబట్టి మనం కొన్ని ఒకే ఒక వాక్యం చూసుకొని మనలో పాల్గొన్నాం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 1 కొరింథీయులు 11వ అధ్యాయం 27వ వచనం అందరు కలుస్తారు. 1 కొరింథీయులు 11వ అధ్యాయం 27. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, అలా చేసి ఆ రొట్టెని ఆ పాత్రని త్రాగవలెను. కాబట్టి మనము దేవుని యొక్క నామం ఈ సంవత్సరం ఏదైనా మనతో ఏం మాట్లాడితే ఆయన నామాన్ని ప్రచురించాలని చేయాలి. ఆయన నామం ప్రచురించాలంటే అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె ఏడంతేగా వాళ్ళ కాలంలో ప్రతి దినము ఇది పాటించవాలి. కాబట్టి మనం కూడా మనకి ఏది ఇచ్చారో మన సంఘంలో ఏదైతే ఉందో దాన్ని క్రమంగా పాటిస్తే ఆయన నామాన్ని మనం ప్రచురించేవాళ్ళం. ఆయన నామాన్ని ప్రచురించలేమంటే పాత్ర కొంతమంది నరసేవ పుట్టిన వాళ్ళు పస్కాని ఆచరించాలి కదా, ఎప్పుడు గుర్తు రావట్లేదు నాకు. పస్కాని ఆచరించాలంటే కాబట్టి పస్కా అంటే వాళ్ళను మనము కంపల్సరీ పాటించాలంటే మనం క్రమేణంగా మనం రావాలా, ఇతరులు వచ్చే వాళ్ళు కూడా మనం ప్రార్థన చేయాలా, వాళ్ళు అడగాలి అయ్యా ఎందుకు రాలేదు వాళ్ళు రావాలని. కాబట్టి వాళ్ళు దర్శించాలా, వాళ్ళ నుంచి ప్రార్థన చేయాలా. ఏ విధంగా సౌలు ఇతరులకు పిల్లలు కానీ అక్కయ్య కానీ వాళ్ళందరూ దర్శించి వాళ్ళని చేర్చుకున్నాడో మనం కూడా మన సంఘస్థులను మనం ఆ విధంగా చేర్చుకున్నాం. బట్టి ఆయన నామాన్ని ఆటోమేటిక్గా మనం ప్రచురించేవాళ్ళం. కాబట్టి మనం ఆ విధంగా ప్రచురించాలి. దేవుడు మనకు సాయం చేసి మనలో పాల్గొనడానికి దేవుడు కృప చూపించున్నాడు. రండి మనం వాక్యాసన పనులో పాల్గొనడానికి దేవుడు సాయం. ప్రార్థన పూర్వకం ఉందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, మహిమ స్వరూపి, నీ కొందనాలు సోదరులు చెల్లిస్తున్నాం. నాయన లూకాసు వార్త తండ్రి 22వ అధ్యాయంలో తండ్రి మీరు ఆ శిలువకు అప్పగింపబడే ముందు ఇది నా శరీరము మీకు రొట్టెగా ఇస్తున్నానని, ఇది నా రక్తము ద్రాక్షరసంగా ఇస్తున్నానని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు. అది నీ రాకడ పర్యంతం వరకు మేము చేయాలని, నీ మరణాన్ని ప్రచురించాలని ప్రభా నీ లేఖను తెలియపరచబడుతుంది. లోకంలో నశించిపోవచ్చున్న నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించుకొని ప్రభాని సాక్ష్యంగా నిలబెట్టుకున్నారు. మేము అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విడుచుటలో, ప్రత్యేక ప్రార్థన చేయటంలో ఉండడం ద్వారా నీ మరణాన్ని ప్రచురించేవారిగా ఆ ప్రచురం ద్వారా తండ్రి స్వార్థ ద్వారా అనేకులు రక్షణలోనికి రావడం ద్వారా నీ నామం మహిమపరచబడుతుందని మీరు సెలవిస్తున్నారు. గత సంవత్సరంలో ప్రభా ఏదైతే మేము నీ మరణాన్ని ప్రచురించలేకపోయామో ఈ సంవత్సరం అన్న ప్రభా మేము ఇది మొదలుకొని నీ మరణాన్ని ప్రచురించే వారిగా అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విడుచుటలో ఎడితే మేము ఉండేలాగా మాకు సహాయం చేయమని, మమ్మల్ని క్షమించమని నీ కల్వరి రక్త ప్రోక్షణ కిందకు వస్తూ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆ విధంగానే ప్రార్థన పూర్వకం ఉందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది
మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడానికి చెప్పాను. ప్రార్థన చేసుకున్న మనం పుయాస్తాల పైకి ఎత్తినట్టయితే రొట్టె తీసుకురాబడుతుంది. రొట్టెలో పాల్గొంటే మనము పాత్ర చేయడానికి ప్రార్థన పూర్వకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మమ్మలను యోగులుగా చేసి నీ శరీరం అనే రొట్టెలో పాల్పొందడానికి కృపనిచ్చినావు. నీ రక్తం అనే రాక్షసంలో పాల్పొందడానికి సహాయం చేయమని, యోగులుగా చేయమని, నీ కల్వరి రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో కొత్త నిబంధన మీరు నేను తాగినప్పుడైనా నన్ను జ్ఞాపకం చేయడానికి చెప్పాను. రొట్టెలో పాల్పొందిన మనం పుడియాసాలు పైకి ఎత్తుదాం. పాత్ర తీసుకురాబడుతుంది. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవుడా, వరకు దేవా మాతో మాట్లాడుతూ ప్రతి లేఖన భాగాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కొందనాలు ఏ విధంగా తండ్రి జీవితాలతో పాటు మాట్లాడుతూ వచ్చిన విధానం కొందనాలు. గొప్ప దేవుడు తండ్రి, మన బలపడిన వారి విషయం, ఆరాధన విషయం తండ్రి మనకు సాయం చేసి కొందనాలు ఆలోచించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడా మా తండ్రి అంటే దేవా తండ్రి నమ్మకం జీవితంలో ప్రభావిత సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకై స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు. గొప్ప దేవుడు నా తండ్రి వేలాది వందనాలు చేర్చుకుంటున్నాను దేవా నాయన. ఇప్పుడు కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏమిటి ఆశించిన ప్రజలందరూ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు. మనం ప్రేమించడానికి పాద మందిరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మందిరాన్ని అందించండి దేవర మందిరాన్ని ప్రతి కుటుంబాన్ని పేద పేద దీవించి ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు దేవా నాయన. గొప్ప దేవుడుగా రాజుగా ఉంటాను ప్రార్థిస్తూ వస్తుంది. నీకు వందనాలు. క్షీరముల కుటుంబాన్ని దీవించి ఆశించిన ప్రభావం మనం చేస్తున్న ఉద్యోగాలు దీవించండి. కుటుంబాన్ని అంతా దీవించి మనం ఆశించడం ప్రార్థిస్తుంది. పిల్లల చదువుల తోడుగా ఉండండి. వారు అన్నింటి వారు మా తమ ఇంటి వరకు రక్షకులతో సాయం తెచ్చి ప్రార్థిస్తుంది. కొందనాలు ఇష్ట కుటుంబాలు మనం దీవించండి, ఆశించండి. మనం చేస్తున్న తండ్రి బిజినెస్ అంతా తోడుగా ఉండండి. తన కుటుంబాన్ని తన ఇంటి అన్న ఇంటి వరకు రక్షకులకు సాయం తెచ్చి ప్రార్థిస్తుంది. కొందనాలు దేవా అతను నాన్నగారికి మంచి ఆరోగ్యం తెచ్చి సొగపడి బలహీనంగా ఉంటాడు. తను స్వస్థపరచుకొని ప్రార్థిస్తుంది. కొందనాలు
దేవాలయాన్ని పొందనాలు. దేవాలయం తండ్రి సప్త కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తుంది. దేవ దీవించి ఆశించండి. అల్లకు దేవుడిగా భర్తగా ఉండమని ప్రార్థిస్తుంది. దేవుడికి కొద్దినాలు నాయన ప్రభా నా తండ్రి పెద్ద కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తను చేసినటువంటి పంట పొలాన్ని దీవించి ఆశించండి. దేవాలయ తండ్రి కుటుంబాన్ని కృపదయించి ప్రార్థిస్తుంది. కొన్నాళ్ళు తన ఇల్లు ఎడ్యుకేషన్ కోసం సిద్ధపరచని ప్రార్థిస్తున్నాం. దేవానికి కొన్నాళ్ళు తన ఇల్లు కట్టుకున్నాను ప్రభావం తండ్రి సాయం చేయించి ప్రార్థిస్తున్నాం. కొన్నాళ్ళు శేఖర కుటుంబానికి దీవించిన ఆశించండి. ప్రభావాన్ని పొందనాలు అన్నగడకు పరిచయం నిమిత్తం వెళ్తూ వచ్చినట్టండి అక్కడ బలంగా వాడుకొని ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవుని పొందనాలు గొప్ప దేవుడు తండ్రి అటు విధంగా తన కుటుంబాన్ని దీవించి ఆశించడం ప్రార్థిస్తున్నాం. నేను కొంత చిత్తవరకు ఉద్యోగ విషయంలో విషయాన్ని బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. నేను కొందరు చదువు తోడుకుని ప్రార్థిస్తున్నాం. నేను పొందనాలు నాయన ప్రభుత్వం తండ్రి రాజుగా ఉంటాను సూచిస్తూ ప్రార్థిస్తుంది. నేను పొందనాలు మీరు రాలేకపోయిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి. దేవాలయం తండ్రి వారి బాగా మనకు అధికరించి ప్రార్థిస్తుంది. నేను పొందనాలు దేవతాన్ని సాయం చేసి కుమార్ కుటుంబం వెంకటేష్ కుటుంబం వారు దర్శించండి. శ్రీలత కుటుంబం వారిని దర్శించండి. రమణ బాబు కుటుంబం వారి కుటుంబం దర్శించమని ప్రార్థిస్తుంది. నీ కొందన దేవ వచ్చిన కుటుంబం బట్టి ప్రార్థిస్తూ వస్తుంది. నీ కొందన అశోక్ కుటుంబాన్ని దీవించి ఆశించండి. నా చేసిన పరిచయం దేవతని పని తోడుకుని ప్రార్థిస్తుంది. ఇవి కట్టమని ప్రార్థిస్తున్నాం. దేవుని కొందన గొప్ప దేవుడిగా రాజుగా ఉంటాడని శుద్ధిస్తూ ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవుని కొందన దేవ ఆటంకంగా ఉన్నది ప్రభావ అయినప్పుడు ప్రభావం సోషల్ విధానం బట్టి శుద్ధిస్తూ ప్రార్థిస్తున్నాం. దేవ ప్రార్థిస్తున్నాం. దేవుని కొందన గొప్ప దేవుడు తండ్రి కొందన మా వదిన దేవాలయంలో తీసుకొచ్చి దేవుని కొందన తన కుటుంబాన్ని దీవించండి. కుమారులు తండ్రి ఆత్మీయంగా బలపరిచి ప్రార్థిస్తుంది. కొందన దేవాన తండ్రి నాయని కొందన ఆచరించుకుంటున్నాం. దేవ గొప్ప దేవుడు తండ్రి అద్భుతకరుడు తండ్రి అతి సత్యదేవుడు ఉన్నతిపై శుద్ధిస్తూ ప్రార్థిస్తుంది. కొందన దేవాన తండ్రి వీళ్ళ పరిచయం గురించి ఆశించిన పదిన ప్రభావం రాలేకపోయినారు. మా బిడ్డకు ఆరోగ్యంగా వాళ్ళకు దయచేసి ప్రార్థిస్తుంది. కొందనాలు వీళ్ళపల్లి రాకపోయిన పరిచయం దీవించి ఆశించండి. మా తండ్రి క్యాన్సర్ పరిచయం దీవించి ఆశించండి. దేవాన తండ్రి మరి ఇంటిపల్లి పరిచయం దీవించి ఆశించుకుని ప్రార్థిస్తుంది. దేవారి ప్రతి అవసరం తీర్చుకుని ప్రార్థిస్తుంది. కొందనాలు మా కిరణాన్ని తీసుకొచ్చిన దేవుని కొందనాలు కుటుంబాన్ని దీవించి ఆశించండి. ఇంకా బలంగా వాడుకుని ప్రార్థిస్తూ వస్తుంది. కొందనాలు గొప్ప దేవుడు తండ్రి మా కుటుంబాన్ని కృప దయచేసి ప్రార్థిస్తుంది. ఈ యొక్క దేవతాన్ని మాకు తోడుగా నేను ఉంటాను శుద్ధిస్తూ వస్తుంది. మీరు కొందరు ఎంతవరకు చెప్పిన కృపను బట్టి శుద్ధిస్తూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. పాట పాడుకుంటూ దేవునికి కానుకుంటాం. పాట సంఖ్య 256. పాట సంఖ్య 256. పాట సంఖ్య 254. స్తుతులు నీకు అర్పితము సర్వనామము మా ప్రభువా సన్నతించు. Thank you.
ఈ వారంలో ప్రకటనలు యథావిధిగా ఉంటాయి. ప్రతి గురువారం శిష్యుల గుడికి ప్రతి వారం శిష్యుల గుడికి ఉంటుంది. శుక్రవారం సంఘ ప్రార్థన ఉంటాం. ఈ వచ్చే 13వ తారీఖు నాడు బాప్తిశాల మీటింగ్ ఉంది. ఎక్కడ అంటే షార్ట్నగర్లో ఉంటుంది. మన బేతేవి సంఘస్థులు అక్కడ కొంతమంది విశ్వాసులు షార్ట్నగర్లో ఇండియన్ గార్డెన్ అని ఒకటి ఉంటుందంట, అక్కడ కలిగి ఉంటాము. ఇంకోటి కొత్తూరులో హౌస్ ఎడ్యుకేషన్ ఉంటుంది 13th రోజు, అదే రోజు 13వ తారీఖు